స్వామి మహాగణపతి, నేను నిన్నే నమ్ముకున్నాను. నాకు విజయం ప్రసాదించు విఘ్నేశ్వర. మీ ముగ్గురు ఆ పక్కకు మాత్రం పోకండి, అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసులా? దేవి, మన లవ్ ఈ విధంగా బస్ స్టాప్ లోను బీచ్ లోనూ సాగవలసిందేనా? ఇక మన పెళ్ళే తరగదంటావా? మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదే. ఏ? ఎల్లుండి ఏలూరు నుండి ఒకరు పెళ్లి చూపులకు వస్తున్నారు. అయ్యో, ఆ తర్వాత? ఆ తర్వాత ఏముంది, విధి లేక వాడిని కట్టుకుని పడమటికి పోయి రైల్లో పోవాల్సిందేగా. అయితే నేను తూర్పుకెళ్ళే రైలు ఎక్కవలసిందేనా? దేవి, నాథా, దేవి, నాథా, దేవి, నాథా, దేవి, నాథా. షార్ట్ కట్. మిస్టర్ చంద్రకుమార్, నేను ఇప్పుడు నటించే విధంగా అందంగా ఒకే టేక్ లో ఓకే చేయాలి. మసాలా వేస్తాం. మసాలా వంటకుండా చూడు. మా వాళ్ళయ్యా, ఇక్కడ అన్ని ఏర్పాటు చేసి నన్ను పిలువు. బాయ్. ఎవడరా అక్కడ? ప్రొడ్యూసర్ పిలుస్తున్నారు, రారా? ఓ జ్యూస్ తీసుకురారా. ఇంతమంది మధ్యలో తాగితేనే బాగుంటుంది, ఒక్కడనే తాగడానికి మనసు రాదు. మా వాళ్ళయ్యా, జ్యూస్ పంపించు. పంపిస్తా సార్. దేవాలా, కొత్తగా పని మనిషిని పెట్టావా? ఏ, ఆవిడికి ఫోన్లో మాట్లాడడమే తెలియదే. మీరెప్పుడు మాట్లాడారు? నిన్న రాత్రి 11 గంటలకి అర్జెంటుగా ఒక విషయం మాట్లాడదామని. అమ్మగారు పడుకున్నారు, లేపడానికి వీల్లేదనేసింది. అదేం కుదరదు, లేపు అని గద్దించారా? ఆ మాట నీకెలా తెలిసింది? మా ఇంట్లో పని మనిషి ఎవరు మాట్లాడలేదు, నేనే మాట్లాడాను. బాగుంది. ఏం సార్, 11 గంటలకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తారెందుకు? దేవిబాల, ప్రేక్షకుల నుండి నాకు లెటర్స్ వస్తున్నాయి. ప్రతి పిక్చర్లోనూ దేవిబాల మీరు ఆలుమగలుగా నటిస్తున్నారే, జీవితంలో కూడా అలా కాకూడదా అని. వాళ్ళకి ఈ రోజే జవాబు ఇవ్వండి. ఏమని? దేవి బాల కీలుబొమ్మేం కాదు, ఆవిడికి కొన్ని ఆశయాలున్నాయి, ఐఎమ్ 10% అన్ఫిట్ అని రాయండి. నిజంగా నీకు నా మీద ప్రేమే లేదా? అభిమానం ఉంది, భయం ఉంది, భక్తి ఉంది, కానీ అనురాగం లేదు. అది ఎప్పటికీ రాదు. మరి జీవితాంతం నేను బ్రహ్మచారిగా ఉండిపోవాల్సిందేనా? అది మీ ఇష్టం. దేవిబాల, నా బంగారు కొండ. మమ్మీ రా, తగిన సమయానికి వచ్చావు. ఏమిటమ్మా? ఈ సొద తట్టుకోలేకపోతున్నాను. సొదా ఎవరమ్మా? అరే రండి. ఏ బాయ్, మన పాపాయి అమ్మొచ్చారు, చేరివేరా. రా అమ్మా, కూర్చోండి. అలా నిల్చుంటే నాకు బాగా ఉంటుంది. రేపు పాపాయికి ఏమి సీనో తెలుసా? ఇదిగో ప్రొడ్యూసరు, రేపు షూటింగ్ ఆపాలి. ఎందుకమ్మా? రేపు పాపాయికి బర్త్డే. అదేమిటి, బర్త్డే చేసి 6 మాసాలు కూడా కాలేదే, ఏడాదికి ఒకసారిగా వస్తుంది. మళ్ళీ ఈ ఫంక్షన్ లో చదువులు అవి ఏమైనా ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. పోయినసారి వెండి బిందె పట్టుకొచ్చారు, అప్పట్లాగే ఈసారి ఏం తెమ్మంటారు? వెండి అండా పట్టుకురండి. అండా? దానిండా పన్నీరు పోసుకోవడానికి ఒక పెద్ద చెంబు తీసుకొస్తాను, శుభ్రంగా స్నానం చేయండి. పట్టుకురండి. అబ్బబ్బబ్బా, కాస్త ఆపుతారా? ఇదిగో వినండి సార్, రేపు నా పుట్టినరోజు సింపుల్ గా చేసుకుంటాను. మిమ్మల్ని, హీరో గారిని, ముఖ్యమైన వాళ్ళనే పిలవబోతాను. ముఖ్యమైన వాళ్ళంటే బాలు ఉంటాడు. వారు రాకపోతే నేను ఫంక్షన్ జరుపుతానా? ఏం బాలో, ఏం బర్త్డేవో. అమ్మా, రేపు షూటింగ్ కి రైల్వే స్టేషన్ కి 5,000 రూపాయలు కట్టారమ్మా. ముందు షూటింగ్ కౌన్సిల్ చేయండి సార్. పెద్ద 5,000 రూపాయలు పాప బర్త్డే కంటేనా? సరేనమ్మా, అప్పుడు 5,000 గంగపాలే. ఎవరయ్యా ప్రొడక్షన్ మేనేజర్ గారు? ఇక్కడి నుంచి అవుట్డోర్ యూనిట్ వాళ్ళని పోవద్దని చెప్పు. వాళ్ళు వ్యాన్ దగ్గర 500 ఇమ్మంటారు. ఇదిగో మామూలయ్య, కథ మార్చేయి. రైల్వే స్టేషన్ వద్దు, జట్కా సైడ్ లో పెట్టాయి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. బాలు గారు ఫోన్ చేశారు, వరద బాధితులకు 20,000 ఇమ్మన్నారు. చెక్ బుక్ తీసుకొచ్చారా? తెచ్చానమ్మా. ఆగవే, ఆ బాలు ఏమనుకుంటున్నాడు అసలు? మన డబ్బంతా పిచ్చి పిచ్చిగా ధారపోస్తున్నాడే. ఇంతకు ముందు కూడా అనాథాశ్రమానికి 10,000 రూపాయలు ఇప్పించేశాడు. వాడు అబ్బసం అనుకుంటాడా? నువ్వు ఊరుకోమ్మా. బాలు గారి విషయంలో మాత్రం అడ్డు రాకు. రండి సార్, రండి. వీరు నాకు బాగా కావలసిన వారు. సొంత ఊరు నక్కబొక్కలపాడు. నక్క బొక్క అంత సులభంగా తిరగదిరింది ఆ పేరు మీ నోటికి. ఎంతో చెప్పలేనంత ఆస్తుంది.
గోదావరి జిల్లాలో 400 ఎకరాల మాగాణి ఉంది, 300 ఎకరాల ఎస్టేట్ ఉంది, లెక్క పెట్టలేని ఆస్తులున్నాయి, అంతకు మించిన వ్యాధులు ఉన్నాయి. తీపి గీపి తినకూడదు, గోధుమ అన్నమే తినమని డాక్టర్ చెప్పాడు. ఆ ఆస్తి అంతా ఎలా ఖర్చు పెట్టాలి, దాన ధర్మాలు చేయడానికి మనసు రాదు. ఏం చేద్దామయ్యా అని నన్ను సలహా అడిగాడు. ఓ పిక్చర్ తీయండి అన్న. చక్కని ఐడియా. దేవి బాలు హీరోయిన్ గా నటిస్తేనే నేను పిక్చర్ తీస్తానండి. 50,000 రూపాయలతో వచ్చాడు. ఇదిగో ఇది అడ్వాన్స్ గా ఉంచుకోండి. రేటు మీ రూమ్ లో మాట్లాడుకుందాం. ఇప్పుడు డేట్ మాత్రం ఇవ్వండి. అమ్మా ఆ పెట్టె వారికి ఇచ్చేయి. ఇచ్చేయమ్మా. సార్ రేటో డేటో ఏమైనా బాలుగారితోనే మాట్లాడాలి. ఎలాంటి పిక్చర్ అయితేనే బాలుగారు అనుమతి లేకుండా నేను ఒప్పుకోలేను. ఏమిటమ్మా బాలు సార్ అని పలవరిస్తారు? అవకాశాలు వచ్చే టైంలో మీరు ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. సార్ మీరేం గాబరాపడకండి. పిల్లిని ఎలకని పెట్టి నేను పిక్చర్ తీస్తాను. పిల్లి మీ ఇంట్లో ఉంది, ఎలక మా ఇంట్లో ఉంది. వాటికి రేటు డేటు గొడవ లేదు. నేను కథ చెప్తున్నాను. మీ ఇంటి పిల్లిని మా ఇంటి ఎలక ప్రేమించింది. రెండింటికి కుక్క వెళ్ళి పుట్టింది. జనం ఒప్పుకుంటారండి? ఏమిటండి జగన్మోహన్ పిక్చర్ లో ఆరమేక పాము మాట్లాడుకున్నాయి కదా, ఒప్పుకోలేదా? ఒప్పుకుంటే ఓహో డబ్బులు వస్తాయి. ఒప్పుకోలేదంటే డబ్బాలు వస్తాయి. రండి క్లైమాక్స్ చెప్తాను. మిస్టర్ సత్యమూర్తి, ఈ చెక్కు బాలుగారికి అందించండి. సరేనండి. అలాగే రేపు ఎలాగైనా సరే నా పుట్టినరోజుకి రమ్మని చెప్పండి. అలాగేనమ్మా. ఇది తీసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. సత్యమూర్తి, హ్యాపీ బర్త్డే టు యు. ఏమిటయ్యా వెటకారంగా ఉందా? ఉదయం నుంచి అలా అడగటం అలవాటు అయిపోయింది. ముందు నేను తీసుకోండి. బాలుగారు ఇంకా రాలేదే? వస్తానని ఫోన్ చేశారు, ఇంకా రాలేదు. అని ఊరుకుంటారా? మళ్ళీ మరోసారి ఫోన్ చేయండి. సరే చేస్తాను. వాట్ ఈస్ దిస్ మిస్టర్ బుషయ్య? టైం అయింది, ఫంక్షన్ ఇంకా మొదలు పెట్టలేదు. ఏది దేవిబాల్ ఎక్కడ? 1 మినిట్. దేవిబాల్ ఏది? షూటింగ్ ఆఫీస్ వచ్చేసాం. ఫంక్షన్ టైం అయింది, దేవిబాల్ పిలవండి. నన్ను ఏం చేయమంటావు? అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పినా బోధపడదు. బాలు రావాలి అంటుంది. ఓహో, బాలు వస్తేనే ఫంక్షనా? మేమంతా మనుషులం కదా, వెరీ ఇన్సల్టింగ్. కోపం తెచ్చుకోక. చంద్రకుమార్, దేవి బాల మనసులో బాలుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి అలాంటప్పుడు మనం ఎంత ఆరాటపడ్డా ఏమీ జరగదు. బాలు వస్తేనే కేక్ కట్ అవుతుంది, మనకు ముక్క దక్కుతుంది. నమస్కారం సార్. సార్ రండమ్మా, రండి. నమస్కారం. నమస్కారం. సార్, నమస్కారం. 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 చల్లగా ఉండమ్మా. చిరంజీవ, దేవిబాల ఆ? మొదట పెద్దవాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకో. అదంతా ఉదయాన్నే అయిపోయింది. కట్ తొందరగా కేక్ కట్. షూటింగ్ పోవచ్చు కదా. దేవి బాల బాలు గారు చేశారుగా, ఫంక్షన్ ఆరంభించవచ్చు కదా. రండి. ఇక్కడున్న చాలా మందికి బాలుగారు ఎవరో తెలియదు. అతి సామాన్యురాలైన నన్ను దేవి బాలగా చేసిన దైవం వీరే. అయ్యో, నా మీద ఉన్న మర్యాదతో ఈమె కొంచెం అధికంగా పొగుడుతోంది. ఈమె ఒక గొప్ప స్టార్ కావడానికి కారణం ఈవిడ చూపించిన ఓర్పు, సామర్థ్యమే. ఇదిగో కమల, ఒక చిన్న ప్రజెంటేషన్. బంగారు చిలకేనో పలికేనో ఏమ్మా, పైన నమ్మాయి ధామ్ ధీమ్ అంటుంది, కిందికి పెట్టులు అవుతున్నాయి. నన్ను ఎలా టిఫిన్ చేయమంటావు? పాతిల్లు కదా బాబు, నువ్వే కాస్త జరిగిపోవచ్చుగా. మరే ఈ కొబ్బలో ఉండకపోతే ఇల్లే మార్చుకోవచ్చుగా. పలికేనో వలపంతా కురిపించి కురికేనో, అది అందాల నెమలల్లే ఆడేనో. తాం కెటకెట తై హత్త హత్త తై, తాం కెటకెట తై తత్త హత్త తై, తాం సకది మిసక జను సకది మిసక జను సకది మిసక
నాట్యమయ్యరే ఆగవమ్మా. నీ అడుగుల చప్పటికి గోడలకు నొసన రాలిపోతుంది. నువ్వు ఇంకా ఆడుతుంటే బిల్డింగే పడిపోతున్నావు. సొన్నం పెట్టులు రాలిపోతే వెళ్ళి ఓనర్తో చెప్పండి. మేము మీలా కాస్త ప్రతి మాసం కరెక్ట్ గా అద్దెస్తున్నా. నా ఇష్టం వచ్చినట్టు ఆడతాను. ఇదిగో అమ్మాయి, నా బాడీ విషయం మాట్లాడడానికి నువ్వేమైనా ఇంటి ఓనరవా? ఇంకోసారి అలా మాట్లాడితే ఏమవుతుందంట? మా అమ్మని పిలుచుకొస్తాను. పోయి పిలుచుకో చూద్దాం. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, గోడలు పడిపోతాయని కూలిపోతాయని నన్నే బెదిరిస్తున్నారే. ఏమిటి పెద్ద ఫిల్మ్ స్టార్ పోజు పెడుతున్నావు? అవునయ్యా, ఒక రోజు నేను సినిమా స్టార్ నై ఇదే బిల్డింగ్ ను కొని మిమ్మల్ని తరిమి తరిమి గెంటకుంటే నా పేరు కమలే కాదు. పోవే. పో వేనా? ఏం చేస్తావే? ఏం చేస్తావు? వేనా నిన్ను పిల్ల ఎలా క్యాచ్ పడ్డానో చూసావా? పెద్ద గవాస్కరవా నువ్వు? నువ్వు సినిమా స్టార్ అయినప్పుడు నేనెందుకు గవాస్కర్ కాకూడదు? ఏమంటున్నావు? ఏంటి కడతా కదా? చూడమ్మా, నేను డాన్స్ ఆడకూడదట, గోడలు పడిపోతాయని ఒకటే అల్లరి పెడుతున్నారు. అమ్మాయి ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది. అడగడానికి నువ్వెవరు అంట. అమ్మాయిని పెద్ద సినిమా స్టార్ని చేయాలని నేను డాన్సులు నేర్పించి నా పాటలు పడుతుంటే నువ్వు వచ్చి చెడగొట్టావా? ఏమయ్యా, ఈ ఇంటికి అద్దె ఇస్తున్నారయ్యా? నువ్వు ఇస్తున్నావా? మేమే ఇస్తామా? మేము ఆడతాం పాడతాం, మా ఇష్టం. అడగడానికి నువ్వెవరు అంట. పోవయ్యా, కింద వాళ్ళకి పై వాళ్ళతో ఏం పని? పోవయ్యా, వచ్చాడు పెద్ద మనిషి. మీ అమ్మాయి ఎలా ఉంది? అమ్మా రావయ్యా, పైకి వస్తున్నా, ఇక్కడ గడబడంతా విని నక్కి వచ్చాను. అలాంటిదే లేదులే. ఏమయ్యా, డైరెక్టర్ కనపడ్డా? ప్రొడ్యూసర్లు చూసావా? మన పాప గురించి ఏమన్నారు? ఫోటో చూపించాను. మన అమ్మాయికి ఫేస్ కట్ సరిగ్గా లేదన్నారమ్మా. ఏమిటి ఏమన్నారండి? ఫేస్ కట్ సరిగ్గా లేదన్నారు. ఫేస్ కట్ మాత్రమే సరిగ్గా లేదన్నారా? అమ్మా చూడమ్మా, వాడి సంగతి నాకు వదిలేయమ్మా. ఏమయ్యా, అడ్డమైన గాడిదలు తెడిపోయి ఎందుకని అమ్మాయి ఫోటో చూపించావు? ఇదిగో చూడు, చక్కని డైరెక్టర్ ని ప్రొడ్యూసర్ ని పట్టి అమ్మాయి ఫోటో చూపెట్టి కబురు పెట్టు. పో, వీడో పెద్ద నాసగాడు. అరే బాలు, అయ్యో బాబోయ్, వచ్చేసాడు. అయ్యో, తప్పించుకు పారిపోతున్నాడే. అప్పులు తీసుకొని తిప్పలు పెడుతున్నాడు. అరే ఆగరా, అయ్యో బాలు ఎక్కమే, ఆగరా. బస్సు ఎక్కి పారిపోతున్నాడే. అరే నిన్నీ ఖాన్ ఉరిక విడిచిపెట్టడురా. రే బాలు, బస్సు ఎక్కి నిన్న తప్పించుకుపోయావు. స్వర్గానికి పోయినా సవితిపోరు తప్పదంటే మళ్ళీ ఇది ఏమి బుద్ధయ్యా? గొడవ పెట్టకుండా లోపలికి రా. గొడవ పెట్టదంటే మాది డబ్బు మాకు ఇచ్చాయి. వడ్డీ మాట అలాగే తెలుసు. అసలు వసూలు ఎత్తే చాలు. ఏమయ్యా, ఎందుకయ్యా గొడవ పెడతారు? మీరు ఎవరు అప్పులు పుచ్చుకోలేదు? నవ్వుతారు పొండయా. ఏమా పొండమ్మా, వెళ్ళనమ్మా. మీరు వెళ్ళరే. నువ్వేం కంగారు పడకో, నేను తీసుకున్న డబ్బంతా త్వరగానే తీర్చేస్తానయ్యా. బరే, నీకు ఉద్యోగం లేదు, బాకీ ఏ విధంగా తీరుస్తావు? అప్పు ఇచ్చేప్పుడే ఆ బుద్ధి నీకు ఉండాలి. ఏమన్నా? ఏం లేదు, మాట్లాడకుండా కూర్చో. కాన్, ఇప్పుడు నీకెంత డబ్బు ఇవ్వాలంటావు? అసలు 100 రూపాయలు, వడ్డీ 37 రూపాయల 50 పైసలు. 137.5. కాన్, తెల్లారగానే వచ్చి డబ్బు పట్టుకుపో. ఇప్పుడు గొడవ చేయకుండా పో. రేపు డబ్బు ఇవ్వకుంటే ఓ పక్క మీసం తీసుకోవాలి. ఇది మీసం నాకు ఎందుకయ్యా? ఈ పూట తీసేస్తే రేపు మొలుస్తుంది. మరేం కావాలంటావు? డబ్బు 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 ఇవ్వకుంటే మీది ఇంటి మీదికి వచ్చి గలాటా చేస్తాను. ఎక్కడికి వచ్చి? ఇంటి మీదికి. ఇంటి మీదికి. ఇంటి మీదికే? ఇంటి మీదికి. అలా చెయ్యి, అప్పటికైనా ఇంటి వాటర్ రిపేర్ చేయి. హాస్యం ఆడుతున్నావు. ఖాన్ రేపు వస్తాడు. డబ్బు ఇవ్వకపోతే రక్తం పిండేస్తాడు. 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 ఇక్కడ పిండితే ఏమొస్తుంది? అమ్మా, ఆఫీస్కి వెళ్ళొస్తాను. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి సన్మాన సభ. సంగీత ప్రియ బాలు గారి, మన బాలు గారికి ఆహ్వానం వచ్చిందే. రవల, మన బాలు గారికి పెద్ద పేరున్నట్టుందే. సార్, స్వీట్ తినండి సార్. తీసుకోండి సార్, తినండి సార్. ఏం సార్ అందులో ఏదో ఉంది? ఏం లేదే, శనగపిండి, చక్కెర, నెయ్యి, అంతే సార్. చాలా బాగుంటుంది. పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారని దెబ్బకి దెబ్బ తీయడానికి ఏదో ఐడియా వేసింది. ఒకవేళ ఈ స్వీట్ లో ఆమదంగానే కలపలేదు కదా. సార్, మీరు భలే కిలాడి సార్. మీకు దేవదాస్ తెలుసుగా? శరత్ నవల్లో చదివాను. కొంటెపల్లి అంటే ఇదే. నేను అడిగింది అదిగా సార్. దేవదాసులో నటించిన నాగేశ్వరరావు తెలుసుగా మీకు?
చాలా సినిమాల్లో చూశాను. బాగుందండి, మళ్ళీ అదే అంటున్నారు. ఇక మీద ఈ తమాషాలు ఏం పనికిరావు. ఇదిగో చూడండి, నాగేశ్వరరావు దగ్గర నుంచి మీకు ఇన్విటేషన్ వచ్చింది. నాగేశ్వరరావు గారి సన్మాన పత్రిక వచ్చి ఉండాలి. నీకు రాలేదయా, పక్కవాట బాలు గారికి వచ్చింది. పచ్చి పులుసు బాలుకే నాగేశ్వరరావు అని తెలుసు, అతనికి రావాల్సిన పత్రిక నాకు వచ్చింది. సార్, నాకెప్పటి నుంచో సినిమాలో నటిద్దామని ఆశ సార్. సినిమాలో నటిద్దామని ఆశ. ఆశ ఉంటే సరిపోతుందా? లేలే, ముందు ఛాన్స్ అడిగేటప్పుడు మర్యాద నేర్చుకో. సార్, ఇంతకు ముందు నేను ఏదైనా పొరపాటు చేస్తే నన్ను క్షమించండి సార్. ఈ అమ్మాయి చక్కగా నటిస్తుందని నాగేశ్వరరావు గారితో చెప్తే చూద్దాం. ప్రయత్నిద్దాం అంటే ఎలా సార్? దానికి 100-200 ఖర్చైనా పర్వాలేదు. 200 ఖర్చు అవ్వదు, ఒక 137.5 137.5 అవుతుంది. 137.5 అదే లెక్క సార్. అది ఒక కొత్త లెక్కలే. 137.5 137.5. సరే సార్, నేను వెంటనే ఏర్పాటు చేస్తాను. నాగేశ్వరం చూడాలా? చూద్దాం. నాకు కావాలి. లెటర్ అంటావా? ఇస్తా, రా రా. ఇది కొనయ్యా. అది రోజు తీసుకున్నా పొమ్మంటుంటేను. ఎవరు సార్ వీరు? నీలాంటి కేసే నాగేశ్వరం చూపిస్తామంటూ రికమెండేషన్ లెటర్ కోసం 3 రోజుల నుంచి గొడవ పెట్టేస్తాడు. వీలు కాదు పొమ్మన్నాను. అయ్యో, మరి నా సంగతి? లేదు, నిన్ను తప్పకుండా రికమెండ్ చేస్తాను. అయితే 137.50 పట్టుకొచ్చేస్తాను. ఇసురా, మరి త్వరగా పూర్తి చేద్దాం. ఏం సార్, నాగేశ్వరరావు గారింటికి ఇంకా చాలా దూరం వెళ్ళాలా? లేదు, పక్కనే, క్షణంలో వెళ్ళిపోతాం. అదే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఉదయం నుంచి అదే పనిగా వీధులన్నీ తిరుగుతున్నామే. ఒకవేళ ఇల్లు మీకు తెలియకపోతే ఎవరినైనా అడుగుదామని. ఏం వెటకారంగా ఉందా? ఎవరు నా ప్రశ్న అడుగుతున్నావు? నాగేశ్వరరావు గారు నాకేమన్నా కొత్త? ఇక మీద అలా పిచ్చిగా మాట్లాడకు. సరే సార్. పక్కనే పూల కొట్టుంది, మాల కూడా కొనుక్కుని పోదాం. సరే. నాడు. ఏది లేదే, కనపట్టలేదే. ఏం సార్ ఏదో వెతుకుతున్నారు? ఏదైనా పోయిందా? ఈ స్థలంలో పూల కొట్టు ఉండేది, కనబట్టంలో. పూల కొట్ట? అవునమ్మాయి, 6 అడుగుల మాల కట్టమని అడ్వాన్స్ ఎప్పుడో ఇచ్చాను. కాదు, మొత్తం డబ్బు ఇచ్చేసాను. కానీ ఉన్నట్టుండి పూల కొట్ట ఎలా మాయమవుతుంది సార్? మనుషులే మాయమైపోతుంటే అంతటా మోసం అయిపోయింది. నాలాంటి అమాయకులు దగా చేస్తున్నారు. అదిగో ఒక ఆయన వస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుందామా? వద్దు, నేను చెప్తున్నా కదా, అతనికి మాత్రం ఏం తెలుస్తుంది? ఒకసారి అడిగితే సొమ్మేం పోదుగా. సార్, ఇక్కడ పూల కొట్టు ఉండాలి. పూల కొట్ట? అవును సార్, ఇక్కడ పూల కొట్టు ఉండేది. మాల కట్టిమని డబ్బు కూడా ఇచ్చాను సార్. ఏంటి సార్, ఇదేదో కథలా ఉంది. ఈ స్థలంలో రాళ్ల కొట్టు ఉండేది కానీ పూల కొట్టలేదే. అతని ఊరు కొత్తలో ఉన్నాడు. ఏం కమలా, నన్నే అనుమానపడుతున్నావా? ఆ రోజు నాగేశ్వరరావు దగ్గర నుంచి నాకు ఇన్విటేషన్ రావాలా? ఇంకా నీకు సందేహమా? చిచి, అనుమానం పడ్డాలా? పాపం, మిమ్మల్ని ఎవరో మోసం చేశారు. అవును కమలా, అంతా మోసం చేశారు. నాగేశ్వరరావు గారికి లెటర్ ఇచ్చాను కదా, పోవయ్యా. ముందు పోవయ్యా అంటుంటే. సార్, మనం కూడా వాళ్ళలా చిన్న మాల పట్టుకుపోదామా? ఏమిటి కమలా ఇది? నాగేశ్వరరావు గారికి నాకు ఎటువంటి అనుబంధం? వారికి చిన్న మాల పట్టుకెడితే బాగుంటుందా? మరి సినిమాలో నటించడానికి ఛాన్స్? మరే కొత్త మొహాల్ని పరిచయం చేసే కొత్త డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకుపోతాను. ఇవాళ వెళ్దామా? ఇవాళ మళ్ళా శకునం బాగలేదు. ఇంటి నుంచి వచ్చేప్పుడు కాలు బెణికింది, విధవాడు ఎదురొచ్చింది, పూల కొట్టు దాకా చేసింది. ఇంటికి పోదాం. సరే సార్, పద ఇంటికి పో. పూల కొట్టు వాడు మోసం చేయకుంటే నేను తప్పకుండా నాగేశ్వరాన్ని కలిసేదాన్ని. విచారపడ కమలా, నీ కోసం నేను కూడా కామాక్షమ్మని వేడుకుంటున్నాను. ఎప్పటికైనా ఒకనాడు ఒక పెద్ద స్టార్ అవుతావు సుమా. లత, సినిమాల్లో నటిద్దామని ఎన్ని ఆశలు పెట్టుకున్నానో చెప్పనా? నేచురల్ యాక్టింగ్, సెటిల్డ్ ఎమోషన్, ఒక్క లుక్ లో అద్భుతంగా నవరసాలను కురిపించవచ్చు తెలుసా? అందులో లోటేం లేదు. 2 అమ్మాయిలు ఒక చోటు చేస్తే సినిమా కబుర్లే. ఆఫీస్ పని చేసేది ఎవరంట? ఉండండి, లోపలికి వచ్చి మీ అంతు చూస్తాను. అమ్మాయి, నేను అంటున్నానని బాధపడకు. నీకు సినిమాలో నటించే అర్హత లేదు. అలా చెప్తారేంటి సార్? సినిమాలో నటించడానికి నీకు ఉంపు సుంపులు లేవు, పర్సనాలిటీ లేదు. అది మాత్రమే కాక మొహం రవ్వ ఇడ్లీలా ఉండాలి. నీది మాడిపోయే చపాతీలా ఉంటుంది. పైగా పిలతలం శాస్త్రం నీకు ఇంకా పోనేలేదు. ఏమో సార్ మీరు అలాగంటారు? ఒక్క డైలాగ్ ఇవ్వండి, నేను చెప్పి చూపిస్తాను. అలాగా చెప్పు చూద్దాం. పలికిన లలనల అలలకు కలలకు కలువలు విరిసెనులే. అయ్యో అయ్యో, ఇదో పెద్ద డైలాగ్ అండి. ఇదిగో చెప్తున్నా,
పలికిన లల నల అలలకు కలలకు కలువలు విరిసెనులే. స్వామి, తెలుగుదేశం క్షమించాలి. అమ్మాయి, ఆ కాలంలో టిఆర్ రాజకుమారి, టిఆర్ పద్మిని, చచా ఇంటి పేరు అది కాదు, ఒక పద్మిని, ఒక సావిత్రి, ఒక కన్నా, అరే వాళ్ళు చెప్పిన సంభాషణ అంతా ఇంకా నా చెవిలో గింగురు అంటోంది. ఆదరించవలసిన కన్న తండ్రి అందరిలోనూ అవమానిస్తుంటే నా హృదయం అగ్ని పర్వతంలా బద్దలవుతుంది. చూస్తావే మనోహర, తెచ్చుకో గొలుసులు తెచ్చుకో. తెచ్చుకుంటాను తల్లి, ఉద్వేగంలో పడిపోయాను. కన్నమ్మ మాటలు నా గుండెలో మారులు అవుతున్నాయి. అరే డైలాగులు చెప్పడం అంటే తిరుగు వాలిపోయేలా చెప్పాలి. ఆఫీస్ పని బుద్ధిగా చేయి. రేపు డైరెక్టర్ మహేంద్ర గారిని మీట్ అవుతున్నాను. వారి దగ్గర నటించి ఛాన్స్ తెచ్చుకుంటానో లేదో చూడండి. శంకరా, మహేంద్రన్ గారు ఏమీ మాట్లాడలేదంటే వేరే ట్యూన్ మార్చమని అర్థం. అలాంటిది ఏం కాదు. ఇంకో ట్యూన్ మారుస్తా, మీకు తప్పకుండా బాగుంటుంది. నాకు బాగోవడం ముఖ్యం కాదు, మౌన గీతంలా పాపులర్ కావాలి. ఎట్ ది సేమ్ టైం కొంచెం క్లాస్గా ఉండాలి. ఇదేలా ఉందండి? బ్రహ్మాండం సార్, ఈ ట్యూన్ తప్పకుండా హిట్ అవుతుంది సార్. ఎవరు? నమస్కారం సార్. నమస్కారం, రండి, కమిన్. సరే సార్, క్షమించండి. ఈ అమ్మాయి ఏదో ఆవేశంలో మాట్లాడేసింది. ఏయ్, నీ ఇష్టం వచ్చినట్టు వాగాడమైనా ఎవరన్నా నీ అభిప్రాయం అడిగారా? సార్, ఈ అమ్మాయికి ఎప్పటి నుంచో సినిమాలో నటించాలని ఆశ. మిమ్మల్ని మీట్ అయితే ఏదైనా ఛాన్స్ దొరుకుతుందని నేనే తీసుకొచ్చాను. ఇలా కూర్చోండి ప్లీజ్. కూర్చో. ఎంతవరకు చదివారు? నేను బిఎస్సీ వరకు చదివా సార్. సార్, నేను ముల్లుగా పిక్చర్ చూశాను, టాప్ సార్. సార్, నేను మీ పిక్చర్లన్నీ చూస్తుంటాను సార్, అన్ని టాప్ హిట్ సార్. సార్, మీరు మృణాల్ సేన్లా, వారు కాదు, సత్యజిత్లేలా, వారు కూడా కాదు, మీరు టాప్ సార్. మీరు ఎక్కడికెక్కడికో ఎదిగిపోయారు సార్. ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నా. సార్, నాకు మీరంటే అభిమానం. ఎవరు సార్? బట్ వన్ థింగ్, నటనను అభిమానించడం వేరే, నటించడం వేరే. సార్, నేను నాటకాల్లో బెస్ట్ వచ్చాను, కాలేజీ నాటకంలో కూడా నటించాను. బాలు గారు నా గురించి చెప్పరండి. చెప్పండి సార్. ఈ అమ్మాయి చక్కగా నటిస్తుంది. ఏదో ఒక సీన్ చేసి చూపించమ్మా, చూద్దాం. ఒక్క నిమిషం. ఓకే. కట్టుకున్న కాంతనే అన్యాయంగా విడిచిపెట్టిన నీచుడా, భార్య అంటే ఏమనుకున్నావురా? పంచభూతాలకు చతుర్వేదాలకు మూల పురుషుడైన దేవుడు భూమికి ప్రసాదించిన వరప్రసాదవురా. కన్నెల బ్రతుకులు కూలద్రోసి కన్నీరు మున్నీరు గావించి శీలవతుల్ని కబళించిన నిన్ను జీవించనిస్తానా మూర్ఖ, ఘాతక, పాతక, కాముక, చచ్చిపో, చచ్చిపో, కాపాడు అమ్మాయి. ఏమిటిది? సారీ సార్, నేను డైరెక్టర్ గారి దగ్గర ఏ విధంగా నటిస్తానో చూపించడానికి చేశాను. నో నో, ఇట్ ఈస్ టూ మచ్. గెట్ అవుట్. ఈరోజు పనులోంచి తీసిపారేస్తున్నాను. గెట్ అవుట్. ఏమి, ఆ బాలుగాడి మాటల్లో మేము మోసపోయావు కదే. ఆ రోజు ఏం చేశాడు? నాగేశ్వరరావు దగ్గరికి తీసుకుపోతానంటే చెయ్యి తాకట్టు పెట్టించావు. తర్వాత బాలచందర్ని చూపిస్తానంటే గాజులు అమ్మేసిచ్చావు. ఆ తర్వాత భారతి రాజాన్ని కలుద్దామంటే వాచి కుదవ పెట్టించావు. అవన్నీ సహిస్తూ ఊరుకున్నాను. ఇప్పుడు ఉన్న ఉద్యోగాన్ని ఊడగొట్టుకొచ్చావే, మొదలు చెప్తానా? నన్ను సంసారం ఎలా చేయమంటావే? ఇదిగో చెప్తున్నా, ఏదో ఉద్యోగం సంపాదించి అప్పుడు నాతో మాట్లాడు. అంతవరకు నీ మొహం చూపించుకో. కదలవే, ముందు కూర్చుంటావే. బాలుగారు, ఏడుస్తున్నారెందుకు? చెప్పనా? ప్రతిసారి డబ్బిచ్చినప్పుడల్లా ఒక్కొక్కనగా అమ్మేసి ఇచ్చావు కదూ. అందులో మీ తప్పే ఉంది. మన ప్రయత్నాల కోసమే ఖర్చు పెట్టాం. లేదమ్మాయి, నన్ను క్షమించు. చెప్పాలంటే ఏనారో బాలచందరు ఎవరో నాకు తెలియదు. తెలీదా? నాకు రుణాలు ఎక్కువైనాయి, పని పాట లేకపోయింది. అందుకే ఆ రుణాలు తీర్చడానికి
నీ దగ్గర అబద్ధాలు చెప్పాను. నువ్వు అలా చూడకమ్మాయి, భయంగా ఉంది. ఏదో ఒక రోజున నీ డబ్బు తప్పకుండా తిరిగి ఇవ్వగలననే ధైర్యంగా తీసుకున్నాను. పర్వాలేదు, ఈ విధంగా జరగాలనుంది నా తలరాత. అందుకు మీరు మాత్రం ఏం చేస్తారు? కాదమ్మాయి, ఇంతవరకు సినిమాల్లో పెద్దవాళ్ళు ఎవరిని నాకు తెలియదు. అయినా ఇక మీద అలాంటి వాళ్ళని కలుసుకొని నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి ఫిలిం స్టార్ని చేస్తాను. అవునమ్మాయి, ఈ ఒక్కసారి నన్ను నమ్ము. వస్తానమ్మాయి. అమ్మా ఆది పరాశక్తి, ఈ రోజు బాలుతో కలిసి ప్రొడ్యూసర్ని చూడబోతున్నాను. నీ కృప ఉందంటే నేను పెద్ద సినిమా నటిగా పేరు పొందుతాను. నా పిక్చర్లన్నీ 100 రోజులు 200 రోజులు ఆడాలి. నాకు పేరు ప్రతిష్టలు తెప్పించు అమ్మా, కరుణించమ్మా. అచ్చా ఎన్నాళ్ళుగా సినిమా కంపెనీలో కాఫీ కప్పుడు కడుకోవటం, మనకు మంచి రోజు వచ్చేది ఎప్పుడు, నేను ప్రొడ్యూసర్ అయ్యేది ఎప్పుడు? సార్, ఎవరది? లోపలికి రావచ్చా? నమస్కారం సార్. నమస్కారం సార్. చల్లగా ఉండు. నా పేరు బాలు. పాపాయి పేరేంటి? పాపాయి పేరు కమల. అవును సార్. చల్లగా ఉండు. సార్, చిన్న వయసు నుంచి ఈ పాపాయికి ఏ విధంగా సినిమాల్లో పేరు తెచ్చుకోవచ్చే. పాప, నీ వయసు ఎంత? 16. నిన్న అడిగాను. ముందుకు రావాల్సిందా పిల్ల, దాన్ని చెప్పని. సరే సార్. పాప, నీ వయసు ఎంతమ్మా? 16. 16 ఏళ్ళ వయసు. సార్, ఎలాగైనా నేను నటించడానికి ప్రొడ్యూసర్ గారితో చెప్పి ఒక మంచి వేషం ఇప్పించండి. నేను ప్రొడ్యూసర్ కదా, నేను ఇవ్వలేనా? ఇటు చూడు, నేను సినిమా తీయబోతున్నాను, అందులో నువ్వే కదా. మెనీ థ్యాంక్స్ సార్. ఇలా ముందుకు రామ్మా. రామ్మా. ఏమన్నా నటించబట్టారేమో వెళ్ళు. రా. కొంచెం తిరగమ్మా. తిరగమంటే ఒకేసారి తిరగడమేనా? కొంచెం ముందు వెనకలు కనిపించేలా తిరగద్దా? పాప, పవిడి తీయమ్మా. ఎందుకు సార్? ఎందుకంటే ఊరికే తీయమని చెప్తావా? మా పిక్చర్లో కథానాయకి కేరళ అమ్మాయి. సో ఆ పద్ధతికి నువ్వు ఎలా ఉంటావో, నీ బాడీ సూట్ అవుతుందో లేదో నాకు తెలియద్దు. పాప, సిగ్గుపడకమ్మా, పవిడి తీసేయమ్మా. తప్పులేదా? పవిడి తీసేయి. సార్, డైరెక్టర్ వచ్చాక ఆయన ఏం చెప్తారో విని ఆ ప్రకారమే చేద్దాం. నేనే వెళ్ళాలనుకుంటున్నారా? నేను త్వరలో పెద్ద డైరెక్టర్ కాబోతున్నానయ్యా. చేసే తార్పుడు పని. ఇంకోసారి ఏమన్నా అన్నావంటే చంపేస్తాను. కమల, వదులు కమల, వదులు. కొండ ముచ్చు వెదవా. సార్, నా కారణంగా మీరు అవమానపడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి సార్. పర్వాలేదు, మరో కంపెనీకి వెడదాం. ముందు 4 మంచి సీన్లుండే వేషం ఇవ్వండి సార్. అందులో ఆమె సామర్థ్యం చూశారంటే మీరే నెక్స్ట్ పిక్చర్లో కథానాయికగా బుక్ చేస్తారు. అవును సార్, మీరు మనసు పెడితే తప్పకుండా జరుగుతుంది. నేను అంటే సరిపోతుందా? ఇంకా ఎంతో మంది మెచ్చుకోవాలి. డైరెక్టర్కి నచ్చాలి, ఫైనాన్సర్ నచ్చాలి, ఇంకా ఎంతో మందికి నచ్చాలి. సార్, అదంతా మీరే ఏదో విధంగా ఏర్పాటు చేయండి సార్. ఆ పని నాకు వదిలే, కాస్త బయటికి పోయి కొంచెంసేపు అయ్యాకరా. నువ్వు మాత్రం పోవయ్యా, పాప ఇక్కడే ఉంటుంది. వాళ్ళంతా వచ్చేసరికి నేను ఏర్పాట్లు చేయొద్దా? డైలాగ్ చెప్పించడం, యాక్టింగ్ చూపించడం, ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి. పాప భవిష్యత్తు అడ్డు నాకు. పదవయ్యా ముందు, వెళ్ళవయ్యా. నేనే రిహార్సల్స్ ఇచ్చి నటింపజేసి పెద్ద స్థానం చేసేస్తాను. పో. అమ్మాయి, నువ్వు చిన్న పిల్లవి, లోకానుభవం తెలియదమ్మా. రామ్మా, రా. ఏది చంపక చంప ఆనించు. ఎందుకు సార్? హీరోతో జిగర్ పాడేటప్పుడు చంపక చంప ఆనించాలమ్మా. ఆనించమ్మా. కాదు సార్, మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు షూటింగ్ లో కరెక్ట్ గా నటిస్తాను. ఇక్కడ చేత కాకపోతే అక్కడ ఇంకే నటిస్తావు. రామ్మా, రా. కూర్చోమ్మా. చూడమ్మా, ఈ స్థలాన్ని శృంగార తీరం అనుకో. ఇదే పాంప్ అనుకో. నన్నే కథానాయకుడు అనుకో. గట్టిగా కాలుసుకో. కాలుసుకో, గట్టిగా కాలుసుకోమా. గట్టిగా పట్టుకో. ఎందుకు భయపడతావు? ఏం భయపడదు. పట్టుకో గట్టిగా. గట్టిగా కాలుసుకో. ఏమిటి చేస్తున్నావు? ఏం సార్, ఎందుకు అరిచారు? ఏమైంది మీకు? ఏం సార్, మీకు పెళ్ళయిందా? అయింది. 2 పిల్లలు ఉన్నారే. పిల్లలు ఉన్నారా? ఒక డజన్ మంది ఉన్నారు. వాళ్ళు చల్లగా ఉండాలి సార్. ఈ అమ్మాయిని హీరోయిన్ చేయకపోయినా పర్వాలేదు, నన్ను మాత్రం హంతకుండా చేయకండి సార్. పదమ్మాయి. ఏం సార్? పదమ్మా, పోదాం. వస్తాం సార్. సార్,
ఎందుకలా అరిచారు? ఈ వేషాలు వద్దమ్మాయి, ఇదొక విషవలయం. బ్రహ్మాండమైన ఒక నాటకం ఆడతాం. దానికి డైరెక్టర్లని, ప్రొడ్యూసర్లని అందరినీ పిలుద్దాం. నీ సామర్థ్యం చూసి తప్పకుండా ఎవరో ఒకరు ఛాన్స్ ఇవ్వకపోరు. నాటకం ఖర్చులకి ఏదో విధంగా సంపాదిద్దాం. మన నాటకం వేయక తప్పదు. రా. ఏమండి 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 కొంచెం ఆగండి. ఏమండి మిమ్మల్ని పిలుస్తుంటా. ఆఫీస్ నుండి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఇల్లాలు ప్రసవించే సమయంలో వరండాలో గాబరాగా తిరిగే భర్తలా తిరుగుతున్నారే, ఆఫీసులో ఏదైనా అల్లరైందా? అలాంటిదేం లేదే. ఊరి నుంచి ఉత్తరం వచ్చింది. అమ్మకు ఒంట్లో బాగాలేదట. నీకు నాకు పెళ్ళి 7 సంవత్సరాలైనా ఇంతవరకు నువ్వు అబ్బాయినో అమ్మాయినో కనలేదట. మనవాడు కనిపించకపోతే స్వర్గంలో తలుపులు తెరుచుకొని అమ్మ బాధపడుతున్నదట. చక్కగా ఉంటే మీ అమ్మగారి కోరిక. ఇప్పుడు దానికి ఏం చేయమంటుందట? మరేం లేదు, మా మావయ్య కూతురు ఢిల్లీ నుంచి వచ్చిందట. ఆవిడ్ని నేను రెండో భార్య. ఏమన్నారు? వెటకారంగా ఉందా? డాక్టర్ ఏమన్నారు? 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 లోటు నాలో ఉందన్నారా? అసలు డిఫెక్ట్ మీ దగ్గరే ఉందన్నారు. అలాగన్నారా? నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానన్నారా? మర్యాదగా చెప్తున్నాను, లోటంతా మీలోనే ఉందని ఇప్పుడే మీ అమ్మగారికి రాసి పడేయండి. విశాల నాకు లోటు ఉందన్నా కూడా మా అమ్మ నమ్మదే. ఎందుకు నమ్మదంట? విషయం ఏమిటంటే, మన పెళ్లి కాకముందే, అంటే 10 ఏళ్లకు ముందే నాకు సంగీతం నేర్పించడానికి పక్కింటి నుంచి ఒక విడో తరచుగా నా దగ్గరికి వచ్చిపోయేది. 6 మాసాల్లోనే గాయకుడు కాలేదు కానీ ఆవిడ గర్భవతి అయింది. సత్య ప్రమాణంగా నేనేం చేయలేదే. ఆవిడ ఎక్కడికి పోయిందో, ఎవరితో పోయిందో నాకేమీ తెలీదు. మరి ఆ నింద మాత్రం నా మీద వచ్చి పడింది. ఇప్పుడు నాకు లోటు ఉందని మా అమ్మతో అన్నా చచ్చిన నమ్మదే. నాకు మీ విషయం బాగా తెలుసు. ఎక్కడో ఏదో పొరపాటు చేస్తుంటాను. నేను ఏ నూతులోనో గోతులోనో పడి నింపాటుగా చస్తాను. ఆ వీడియో దగ్గరికే పోయాను. ఆవిడతోనే కలుసుకున్నాను. ఆ వీడియో దగ్గరికి ఏం బాలు, మీరు ప్రకటించినట్లు డైరెక్టర్ బాలచందర్, భారతీరాజా, శ్రీధర్ వస్తారని ఎదురు చూస్తున్నారు. ఇంకా రాలేదే? ఇలిస్తేగా రావడానికి అదంతా పబ్లిసిటీ స్టంట్. ప్రేక్షకులకి ఏం చెప్తారు? బాలుగారు, ఈ సంగతి తెలిస్తే జనం ఊరుకుంటారా? నాకు వదిలేండి సార్, నా పాటలే పడతారు. రండి సార్, నేను మేనేజ్ చేస్తా కదా. ప్రియమైన కళా పోషకులారా, ప్రేక్షక మహాశయులారా, అందరకు ఈ నాటక సమాజం తరఫున ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. దాసర్ ఎక్కడా? బాధ్యత ఎక్కడ? భారతరాజు గారు ఎక్కడ? శ్రీధర్ ఎక్కడ? నేను ప్రకటించిన ప్రకారం ఈ నాటకానికి ఆధ్వర్యం వహించడానికి వస్తారని ప్రామిస్ చేసిన నటులు, డైరెక్టర్లు ఉదయాన్నే సడన్ గా ఒక పెద్ద ఆపదలో పడి ఆసుపత్రిలో చేర్చబడ్డారు. అందువల్ల 3వ వార్డు కౌన్సిలర్ గారిని సభ నిర్వహించమని కోరుతున్నాను. డబ్బు సంపాదించడానికి అందరి పేర్లు వేసి మమ్మల్ని ఏమనుస్తున్నారా? అందరికీ ఇదొక అలవాటైపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అనుకుంటారా? బాలుగారు, నేను నటిని కావడానికి మిమ్మల్ని ఎంతో కష్టపెడుతున్నాను. నన్ను క్షమించండి సార్. పర్వాలేదు కమల, లోకల్లో ఎటువంటి శ్రమనైనా నేను తట్టుకుంటాను. కానీ నిన్ను తప్పకుండా నటిని చేస్తానమ్మా. అదే నా లక్ష్యం. చంద్రకుమార్, సీన్ ఏమిటంటే, ఇప్పుడు మీరు ఒక గ్రామస్తులు ఇక్కడ కూర్చుని మురళి వాయిస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఆడుకుంటూ మీ దగ్గరకు వస్తుంది. సార్ ఇలా రండి. ఆ, ఫ్లూట్ ఎవరు తేలేదు సార్. ఎందుకు పట్టాలా? ఫ్లూట్ తెమ్మని మీ బామ్మది డబ్బిస్తే అడెక్కడ తాగి పడుకున్నాడు సార్. సరే, ఇప్పుడు డిస్కషన్ వద్దు. ఫ్లూట్ లేకపోయినా పర్వాలేదు, ఏదో వాయిస్తున్నట్టు వేడి ఆడించండి. మిగిలింది ఎడిటింగ్ లో సరిపెట్టుకుంటారు. రీ రికార్డింగ్ లో ఎఫెక్ట్ ఇస్తాను. టైం అవుతుంది. ఏమిటమ్మా ఇది? ఆడమంటే కుంటు తీసి చేస్తున్నావు. మేక్ సార్. ఏమన్నా కాళ్ళలో మేకి దిగింది, ఆళ్ళు ఏమన్నా మొదలు చెప్పొచ్చుగా. కాళ్ళుగా సార్, కింద. ఏమిటమ్మా ఇది? సరే ఇంకో టేక్ ప్రయత్నిద్దాం. స్టార్ట్ సౌండ్. ఏమిటి మా డాన్సు?
విమలా ఏమిటి నేర్పించావు? నేనేం చేయను సార్, 30 రోజులు రిహార్సల్ ఇచ్చాను. నా తలరాత. ఏమిటమ్మా ఇది 10 పిచ్చలు యాక్ట్ చేశానంటున్నావు? చిన్న మూమెంట్ రాకపోతే ఎలా? చెప్పడం సులభమే సార్, డాన్స్ చేస్తే తెలుస్తుంది కష్టం. పెద్ద మూమెంట్ దానిపై పిలకడం ఆడుతుంది. చూసావా, నువ్వు ఆడుతున్న డాన్స్ చూసి అమ్మాయిని అవుతుంది. ఎందుకమ్మా నవ్వు? నువ్వు ఇక్కడికి వచ్చి ఆడు, అప్పుడు తెలుస్తుంది నీ ప్రతాపం. ఇదిగో ఆడతాను చూడు. మీరు ఊరుకోండి బాలుగారు. వెరీ గుడ్ వెరీ గుడ్, బ్రహ్మాండంగా ఆడావు. ఎవరమ్మా నువ్వు? సార్ నమస్కారం సార్. ఈ అమ్మాయి పేరు కమల. ఎప్పటి నుంచో సినిమాలో నటించాలని ఆశ. మీ మామగారు కౌన్సిలర్ కామరాజు గారు అవును. మీకు లెటర్ కూడా రాసిచ్చారు సార్. లెటరా? చంద్రకుమార్, నీ ఉద్దేశం ఏంటి? ఈ అమ్మాయి సార్ మన పిక్చర్ లో హీరోయిన్. ఓకే. చేస్తుంటే కిలకిలలు ఉప్పొంగు తళతళలు స్నానాలు
చూసిపో నీ సంగతి చూసా నా సొప్పు చూసిపో చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క మీతో కలిసి నా మార్కెట్ జమ్మని అంటోంది. నీకా? నా జీవితం గురించి పత్రికలు తెగ రాసేస్తున్నాయే. ఏమని రాశారు? మీకు సినిమాలో నటించే అర్హత లేదన్నది, ఆఫీస్ నుంచి డిస్మిస్ చేసింది, తర్వాత పప్రైటర్ నన్ను తీసి పారేసింది. నేను రోడ్ల పాలై తిరుగుతూ ఉన్న సమయంలో నన్ను రమ్మని ఆదరించి మీరు సెక్రటరీగా చేసింది, సర్వం విడిచిపెట్టకుండా ఉన్నదన్నట్టు చెప్పేశాను. తప్పేం లేదుగా. తప్పే ఉంది ఇందులో. ఇందులో ఒక తమాషా ఉంది తెలుసా? మీరు ఆనాడు నన్ను డిస్మిస్ చేయకుంటే నాకు ఈనాడు ఇంత పెద్ద ఆర్టిస్ట్గా పేరు వచ్చేదా? బాలు, బాలు, పొద్దుకపోతుంది, ఇంకా నిద్రపోతున్నావా? బాలు, లే బాబు. ఏడమ్మా? ఏమిటయ్యా ఇది? అదమ్మా పిల్లి రాత్రి పైన కింద కింద మీద. బాలు, కాలం ఎంత త్వరగా మారిపోతుందో చూసావా? నిన్నటి వరకు మన ఇంట్లో చిన్నపిల్లలా ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉండేదా? ఈ రోజు ఆమె పెద్ద స్టార్ అయింది. అవునమ్మా, నడమంత్రపు సిరొచ్చి పడితే అందరూ అందరినీ మర్చిపోతారట. కానీ ఆమె అలా మారలేదమ్మా. నిన్న అంత పెద్ద ఫంక్షన్లో ఎందరో పెద్ద మనుషుల ముందర నా కాళ్ళ మీద పడింది. అది తలుచుకుంటేనే నా ఒళ్ళు గగురు పుడుస్తుంది. బాలు, నీకు ముఖ్యమైన విషయం తెలుసా? ఏమిటి? దేవి ఇల్లు కొనేసింది. 50-60 వేలకు వచ్చేదాన్ని 2 లక్షల రూపాయలు ఇచ్చి కొందిట. అమ్మా, కలిసి వచ్చిన ఇల్లు, అంతేగాక పాత జీవితాన్ని మర్చిపోకూడదని సదుద్దేశం. అందుకే అంత డబ్బించుకుందమ్మా. మరి నువ్వు మాటల్లో పడితే అంతే. నేను ఆఫీస్కి పోవాలని తెలుసుగా, వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. అబ్బా, పెద్ద ఉద్యోగస్తులా విసుగుపడుతున్నాడు. విసుగు. వెటర్నరీ డాక్టర్ కావాలని కబురు పెట్టారు. మన ఇంట్లో కడుపుతో ఉన్న ఆడవాళ్ళు ఎవరమ్మా? అయ్యో, అది కాదండి, మా ఇంట్లో కుక్క కొంట్లో బాగాలేదు, అందుకు. అయ్యో, వారు వెటర్నరీ డాక్టర్ కాదమ్మా, వెటర్నరీ డాక్టర్. పంపిస్తాను. అమ్మా, పాప ఎక్కడ? పాదు చేస్తోంది. ఏ మొక్కలున్నాయండి పాదు పెట్టడానికి? కాదయ్యా, స్నానం చేస్తోంది. అయ్యో రామ, దాని పేరు పాదు కాదండి, బాతు. ఏదో ఒకటి వదిలేయండి. ఇదిగో చూడండి, మనం తెలుగు వాళ్ళం, తెలుగులోనే మాట్లాడదాం. ఇంగ్లీష్ లో మాట్లాడితేనే గౌరవం అని వారు అన్నారే. అన్నది వాస్తవేనండి, కానీ ఇలాగా మాట్లాడేది. నిన్నేమైందంటే ఎలక్ట్రీషియన్ దగ్గర కనెక్షన్ కు బదులుగా కన్ఫ్యూజన్ ఇవ్వండి అని చెప్పేస్త. తర్వాత దాంతో ఏం జరిగిందో తెలుసా? ఫ్రిడ్జ్ పాడింది, రేడియో కూరైంది. అంటే మార్చి మార్చి పనిచేస్తున్నాయి. ఆ పని చేస్తున్నాయి, అది మంచిదేలే. డజన్ మాట వదిలే. డజనా? అప్పుడు ఇంకో 11 ఉన్నాయన్నమాట. మీరు మాట్లాడుతూనే ఉండండి, నేను స్టూడియో వరకు పోయాను. రాదిరా, చేతిలో ఏదైనా పట్టుకోవాలి, ఆ అలవాటుతోనే. నువ్వు ఇంకేదైనా పట్టుకో, ఇది వదిలే. ఏమండి, చేతిలో ఏమీ లేకపోతే చిన్నతనంగా ఉంటుంది, ఏదో ఒకటి ఇవ్వకూడదా? అది పోనివ్వు. నిన్నెందుకు రమ్మన్నానో తెలుసా? ఎందుకు? ఓ ముఖ్యమైన విషయం ఉంది. ఏమిటి? 4 రోజుల్లో మీ పిక్చర్ పూర్తి చేసేయండి. ఏమండి ఏమండి ఏమండి, మధ్యలో వదిలేసిపోతారా? కార్యవశీల్లో గాలి వచ్చినట్టు. ఏమ్మా, మీరు పిక్చర్ పూర్తి చేసి అంటున్నారు, పాపకి ఎక్కడైనా సంబంధం కుదిరిందా? అరే నోరు మీవయ్యా, అమ్మాయికి తెలిస్తే మండిపడుతుంది. ఇంతకు ముందే మీ పిక్చర్ వద్దు, మీ డబ్బులు వద్దని అమ్మాయి అనేసింది తెలుసా? నీకు విషయం చెప్పనా? ఏమిటమ్మా? మేము హిందీ పిక్చర్ లో యాక్ట్ చేయబోతున్నాం. ఏంటి మీరా? నేను కాదయ్యా, మన పాపాయ్. ఆవిడ హిందీ పిక్చర్ లో బుక్ చేయడానికి బొంబాయి నుంచి సేట్ చేసి వచ్చిన్నారు. హోటల్ గంగలో దిగున్నారు. ఆఖరికి అక్కడ దిగాల్సిందే. ఇదిగో చూడవయ్యా, మేం బొంబాయి నుంచి తిరిగి రావడానికి ఇంకా 1 సంవత్సరం ఉంది. అయ్యో, సంవత్సరమా?
అప్పచెక్కున పచ్చిలా అయ్యో కొయ్యమంటావే అమ్మా అమ్మా కాకిలారో బాక ఒక పిక్చర్కి 10 లక్షలు 3 పిక్చర్లు బుక్ అయింది నీ జన్మలో ఇవ్వగలవా అమ్మా గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి మొట్టమొదటి మిమ్మల్ని బుక్ చేసింది నేనే కదా అలాగనే 2 పిక్చర్లు యాక్ట్ చేసి పెట్టాం మేమేం నీకు బానిసలు అనుకున్నావా అమ్మా ఐపీ పెట్టినప్పుడైనా నీకు దమ్మిడి ఎగ్గొట్టానా దేవుడా ఈ ప్రొడ్యూసర్లకి మాత్రం 2 గుండెకాయలు ఇవ్వకూడదా ఒకటి ఆగిపోతే ఇంకొకటి నడుస్తుంది అమ్మా వడ్డీ మీద వడ్డీ పెరిగిపోతుందమ్మా నేను మారవాడి దగ్గర నుంచే పట్టుకొచ్చాను. నమస్కారం అమ్మా, నమస్కారం. అవో సేఠీ అవో కూర్చోండి. హిందీ వచ్చింది, తెలుగు కొట్టుకుపోయింది. బయట అచ్చా అచ్చా. బాదంగిరా పుచ్చుకుంటారా? నేను వచ్చి ఇంతసేపు కాసు కూర్చున్నా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. అడ్వాన్స్ ఇచ్చే వాళ్ళకే అన్ని ఇస్తామంటారు. సేఠీ వీరే మా పాత ప్రొడ్యూసర్. పాత ఓల్డ్. మేమంతా పాత పడిపోయాం, కొన్నాళ్ళు పోతే మీరు అలాగే అయిపోతారు. ఏం సేఠీ మన పాప నటించే పిక్చర్ లో హీరో ఎవరంట? అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్, అమోల్ పాలేకర్, సంజీవ్ కుమార్, వినోద్ ఖన్నా, రాజేష్ ఖన్నా. ఇంతమందిని పెట్టి ఒకే సినిమా. వాళ్ళందరూ గొప్ప బిజీగా ఉన్నారు, కాల్ షీట్లు దొరకల. అందుచేత ఒక ఇన్స్టిట్యూట్ ఆర్టిస్ట్ ని కొత్త హీరోగా పెట్టా. అమ్మా మన పిక్చరే పర్వాలేదమ్మా. చూసారా వచ్చిన పనే మర్చిపోయాను. మనం షూటింగ్ ఊటికి పోతున్నావే, మీకు ఎన్ని టికెట్లు బుక్ చేయమంటారు? ఏరి కండిషన్ లో ఒక 15 టికెట్లు బుక్ చేయించేది. ఇది కూడా అడగాల. 15? పక్కింటి వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? కుక్క పిల్ల వస్తుందా? అయ్యో అదరా సుమా, దానికి ఊటీ గాలి ఒంటికి పడదు. ఆ కుక్క ఏదంటే నీ కూసిపోతే సర్దుకుపోతా. అచ్చా అమ్మాజీ, మన పాప పిక్చర్ లో నటించడానికి ఎన్ని లక్షలు ఇవ్వాలి? అదే సేఠ్జీ, మరే ఒక 15 లేక 10. బిజినెస్ మాట్లాడుకునేటప్పుడు పై వాళ్ళు ఉండకూడదని చెప్పాలా? ఎన్ని లక్షలు చెప్తారో విందా అనుకున్నాను. నాకెందుకు వచ్చిన గొడవ, నా పని చూసుకుంటాను. ఏం సేఠ్జీ మన పిక్చర్ కి సబ్జెక్ట్ ఏంటి? మన పాపాయికి చెప్పేనే. ఇదిగో చూడండి, మన పిక్చర్ లో అమ్మాయి వేసుకునే డ్రెస్సులన్నీ నేనే సెలెక్షన్ చేయాలి. ఓకే? అచ్చా, మీది ఇష్టం. రామ్మా. అమ్మ చూసావా, నువ్వు వచ్చావో లేదో వీధికి వెలుగొచ్చింది. కమలా, కులాసాగా ఉన్నావా? కులాసాగా ఉన్నాను. మీరంతా ఎలా ఉన్నారు? నేను కులాసాగా ఉన్నాను. పక్కనున్న హాల్లో నీ సినిమా నడుస్తోంది, చూస్తాను. ఒక పాసేమ్మా. పాసేం కర్మ, మా సెక్రటరీతో చెప్పి మిమ్మల్ని ఫస్ట్ క్లాస్ లో కూర్చోబెట్టిస్తాను. మీ అందరినీ తీసుకెళ్తాను. కమలా, నువ్వు మా ఇంటికి రావాలే. తప్పకుండా వస్తాను. సరే కమలా, మనం పోదాం పదండి. వాళ్ళేదో మాట్లాడుకుంటారు. పదండి పదండి పదండి. అత్తయ్య, బాలుగారు లేరా? బయటికి వెళ్ళాడమ్మా. బాగా లేట్ అవుతుందా? లేదమ్మా, ఆఫీస్ లీవ్ కదా, భోజనానికి రాలేదు. ఇప్పుడు వచ్చేస్తాడు. ఏమ్మా నువ్వెలా ఉన్నావు? నువ్వు చాలా రోజులైంది. ఇప్పటికి క్షేమంగా ఉన్నాను అనుకున్నా. నమస్కారం సార్. నమస్కారం. బయటున్న గుంపును చూడగానే కుమారి దేవి బాలగారు మా ఇంటికి వేయించేసి ఉంటారని అనుకున్నారు. క్షేమంగా ఉన్నావా? అంతా మీ ఆశీర్వాదం సార్. ఎప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. నా జీవితం అంతా ఈ మాటే చెప్తాను. అది నా కృతజ్ఞతా ధర్మం. అత్తయ్య, మీరు ఇలా కూర్చోండి. ఎందుకమ్మా? కూర్చోండి అత్తయ్య. బాలు సార్, మీరు కూర్చోవాలి. ఏ ఉయ్యాలుతావా? కూర్చోండి సార్. ఇదిగోండి. ఏమిటమ్మా ఇది? నా కృతజ్ఞత కానువాలుగా ఈ ఇల్లు బాలుగారి పేరున రాయించాను. అమ్మా, ముందు ఆ పత్రాలని ఆ అమ్మాయికి ఇచ్చే. ఏం సార్? ఇదిగో, దీని లోపల పెట్టు. ఏం దేవి, నేను ఆశపడి నీకే ఉపకారం చేశానా? ఆ మాట నేను చెప్పానా సార్? నా ఆత్మతృప్తికైనా ఏదో ఒకటి చేద్దాం. మరి ఎప్పుడైనా తగిన సందర్భం వస్తుంది, అప్పుడు నేనే అడుగుతాను. ఇప్పుడు అడగండి సార్, నేను చేస్తాను. ఇప్పుడు వద్దు, భవిష్యత్తులో అడిగినప్పుడు మర్చిపోకుండా చేసే చాలు. పర్వాలేదు, ఇప్పుడే చెప్పండి. ఏం చేయమన్నా నేను చేస్తాను. అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి మాటల్లో పడ్డారు. కొంచెం కాఫీ ఉన్నా? అమ్మా, ప్రఖ్యాతి పొందిన ఫిల్మ్ స్టార్ కాఫీ గీఫీ తాగుతుందా? ఓ హార్లిక్సో, బూస్టో, జ్యూసో ఇట్లాంటి ఏదైనా? అలాంటివే వద్దు. ఈ రోజు నేనే స్వయంగా వండి మీ ఇద్దరికి భోజనం పెడతాను. అమ్మా, అయితే ఈ రోజు నేను హోటల్కి పోవడం బెటర్ అనుకుంటా. విన్నారా అత్తయ్య? వాడు ఎందుకు అలా అన్నాడంటే, నువ్వు ఫిల్మ్ స్టార్వి, కర్మకాలి వంటలో కాలో చెయ్యో కాల్చుకుంటే రేపటి షూటింగ్ ఆగిపోతుంది. అమ్మా, నేను బ్రతుకంతా ఫిల్మ్ స్టార్ గానే ఉండిపోవాలనా? అందరి పిల్లల్లాగే నేను కూడా పెళ్ళాడి పిల్లల్ని కని పెంచి ఎటువంటి ఆడంబరాలు లేకుండా సంసారం చేయాలని ఉండదు. ఏం పిల్ల చెప్పమ్మా, నీ మనసులో ఎవరన్నా ప్రేమిస్తున్నావా? అలాంటిదేం లేదమ్మా.
ఇంతవరకు ఏ విషయంలోనైనా బాలుగారు చెప్పినట్టే చేశాను. నా పెళ్లి విషయంలో కూడా అంతే. వారు ఏం చేయమంటే అదే చేస్తాను. ముల్లోకముల నేలు రతి దేవతవలే భూమిని వెలసెను నా చెలియా. ముల్లోకముల నేలు రతి దేవతవలే భూమిని వెలసెను నా చెలియా. నాట్యాలాడెను నవ్వుల మూవగా, నాట్యాలాడెను నవ్వుల మూవగా, నాలో మల్లెల వానలు కురియ, నాలో మల్లెల వానలు కురియ. ముల్లోకముల నేలు రతి దేవతవలే భూమిని వెలసెను నా చెలియా. పులకించి కమ్మగా మురిపించి హాయిగా తీయగా అలరించవా. కౌగిట పులకించి కమ్మగా మురిపించి హాయిగా తీయగా అలరించవా. ఎదలో సుధలూర జతగా నన్ను చేర, ఎదలో సుధలూర జతగా నన్ను చేర. ఇరువురి అనుబంధం చెలువారా చెలువారా. లోకముల నేలు ప్రతి దేవతవలే భూమిని వెలసెను నీ చెలియా. ముల్లోకముల నేలు రతి దేవతవలే భూమిని వెలసెను నా చెలియా. చెంతకు వేగమే రారాదా. కమ్మని ఏకాంత సమయం ఇది కాదా. చెంతకు వేగమే రారాదా. కన్నులు పాడెను ప్రణయ సంగీతము, కన్నులు పాడెను ప్రణయ సంగీతము. ఎదలో భావన కనరాదా కనరాదా. ముల్లోక
పుష్పముల నేలు రతి దేవతవలే భూమిని వెలసెను నా చెలియా. నాట్యాలాడెను నవ్వుల మువ్వగా, నీలో మల్లెల వానలు కురియా. నీలో మల్లెల వానలు కురియా. ఏమిటి ఏం లేదు, బుకాయించుకోండి, ఏదో ఆలోచనలో పడ్డారుగా. నీ విషయమే. తెలుసునే, నేను ఆల్ ఇండియా స్టార్ అవ్వాలి, ఇంటర్నేషనల్ స్టార్ అవ్వాలి, ఇదేగా మీ తాపత్రయం. వేరే ఇంకేమీ లేదా? రండి, భోజనం రెడీ. చేతులు కడుక్కురండి, ఫోన్ చేద్దాం. సిస్టర్, నేనెప్పుడు దేవి బాలక్షేమం కోసమే పాటు పాడతాను. తెలుసు. సరే, ఒకసారి దేవి బాలని పిలు. ఏంటబ్బాయి, నేనేం అబద్ధం చెప్తున్నానా? పాప బయటికి వెళ్ళింది. సిస్టర్, ఒక విషయం మర్చిపోయాను. ఏమిటి? అదే బాంబే నుంచి వచ్చాడే సేట్జీ, వాడు నా ప్రాణం తీస్తున్నాడు. వాడికే వచ్చింది రోగం. ఎవరో అన్నారట దేవి బాల నా చేతిలో ఉందని. సిస్టర్, నిజం చెప్పు, దేవి బాల నా చేతిలో ఉంది. ఆవిడ ఎప్పుడైనా నా మాట విందా? ఏమిటి సార్, అమ్మతో ఏదో కంప్లైంట్ చేస్తున్నారు? దేవి బాల, నువ్వు చిన్న పిల్లవి, అది తెలుసా నీకు? తెలీదు. సినిమా లోకంలో నాకు ఒక అగ్రస్థానం ఉంది, అది తెలుసా నీకు? తెలీదు. ఏమిటి ఏదడిగినా తెలియదు తెలియదు అంటున్నావు, అసలు నీకేం తెలుసు? ఇలాంటి వేళగాని వేళల్లో వచ్చి బోరు కొట్టకూడదని తెలుసు సార్. అమ్మా, నేను నిద్రపోతాను. భోంచే తల్లి. భానుగారింట్లో భోంచేశానమ్మా. దేవి బాల, నువ్వు మునపట్లా లేవు. నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ఎక్కడెక్కడో తిరుగుతున్నావట. మిస్టర్ చంద్రకుమార్, ప్రతి దాంట్లోనూ మీరు ఇలా తలదూరిస్తే మర్యాద కట్టపోతుంది. అయ్యో సిస్టర్, చూసా? ఏమిటి ఇప్పుడు వారిని ఏమన్నారని? నువ్వు ఊరుకోమ్మా. వీరెవరో నన్ను దండించడానికి. నేనెవరన్నా? గతం గుర్తెచ్చుకోమ్మా. ఆ రోజు నేను నిన్ను రికమెండ్ చేయకపోతే నీకు ఈ స్టేటస్ వచ్చేదే కాదు. నటిగా నాకు మీరు చేసింది ఏమీ లేదు. నేను మీ కాళ్ళ మీద పడి ఛాన్స్ అడగను లేదు. ఇంతకు మించి మాట్లాడటానికి నాకు అవసరం లేదు. గుడ్ బై. బాబు, బాబు, నువ్వు ఇలా కూర్చోవయ్యా. ఏమిటబ్బాయి ఇది? అది చిన్నపిల్ల, దాంతో పోయి అల్లరి పెట్టుకుంటే ఇప్పుడు నేనేం చేసేది అంట. సిస్టర్, దేవి బాల నా కస్టడీలో ఉండుంటే ఈ విధంగా మాట్లాడేదా? ఆవిడ మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. ఉదయం మాట్లాడుకుందాం. రేపు మనం ఊటీకి పోతున్నామే. పోనీ ఊటీలో మాట్లాడితే సరిపోయా. ఇక నువ్వు వెళ్ళరా. నిజమేనా? నిజంగానే మాట్లాడుకుందా. నువ్వు ఇక వెళ్ళు. ఊటీ నుంచి తిరిగి వచ్చేటప్పటికి సిస్టర్, దేవి బాలని అందరూ మిస్సెస్ చంద్రకుమార్ అని పిలవాలి. అలాగే పిలుస్తారు. ఓకే, ఓకే. మెల్లిగా వెళ్ళు బాబు, మెల్లిగా, మెల్లిగా. శ్రీపతి గారు, శ్రీపతి గారు. ఎవరయ్యా అది? అరే ఊషయ్యా, రావయ్యా రా. ఏమండి, పళ్ళని గిట్టగట్టుకుపోతున్నాయి. ఊటీ అయ్యా. భయంకరమైన చలి స్వామి. అవును, ఈ యూనిట్ అంతా వచ్చిందా? మొత్తం అంతా వచ్చేసారు. మేనేజర్ వచ్చాడు. తినడానికి ఉండడానికి ఏర్పాట్లు చేయించారు. మీకు చాలా థ్యాంక్స్. చిత్రం ఏమిటంటే, ఈ ఊళ్ళో సిగరెట్ పీల్చకపోయినా పొగ వస్తుంది ఏమిటి? ఇతని పేరు సత్యమూర్తి. మన సినిమాలో నటించే కథానాయకి ఇతనే రైట్ లెఫ్ట్. అంత ముఖ్యమైన వాడా? దేవుడు వరం ఇవ్వాలంటే ఈ పూజారి గారి రికమెండేషన్ చాలా అవసరం. మనకు కంప్లీట్ గా కాల్ షీట్లు ఇచ్చారు. అయితే డబ్బు డబల్ గా లాగేశారు. ఏం సార్, ఊటీలో నీలగిరి తైలం దొరుకుతుందా? ఓసీలో మాత్రం దొరకవు. నీలగిరి తైలం, ఆవాదం, అమృతాంజనం, పాచింతపండు అన్ని మూట కట్టుకో. వెళ్ళేప్పుడు పట్టు పోదాం. చలి. సరే సరే, నిలబడి మాట్లాడతామయ్యా. రావయ్యా, కూర్చో. కూర్చుంటే చలిదా? ఏమయ్యా, మీ షూటింగ్ ఆరంభించారా? రెడీ. తెల్లారగానే ఎండ బాగా వచ్చిందంటే పెట్టేయాల్సిందే. నాన్న, ఎవరది? ఏంటమ్మా? ఫాదర్ చూడండి ఫాదర్. శ్రీపతి, మీ అమ్మాయేగా? అవునరా. అరే, మన ప్రొడ్యూసర్ అంకుల్. నేనెవరో కోడిగుడ్ల వ్యాపారం. ఇంకా నయం, దొంగ కోళ్ళు పట్టేవడం లేదమ్మా. నేను ఎప్పుడో చెప్పాను ఈ ఉన్ని టోపీ వేసుకోవద్దని. తిన్నారా? నోరు మీద ముద్దు. ఈ ఉన్ని టోపీ లేదంటే ఉన్న బుచ్చు రాలిపోతుంది. ఫాదర్ చూడు ఫాదర్, ఈ రోజు శివరాజే గెలిచాడు. ఏమయ్యా శివరాజ్, అమ్మాయి ఇప్పుడే కదా టేబుల్ టెన్నిస్ నేర్చుకుంటుంది. ఒక్కసారి నువ్వు ఆమె దగ్గర ఓడిపోకూడదా? నేను ఇంతవరకు ఓటమి ఎరగను సార్. బాంబే నుంచి ట్రక్ కాల్ వస్తుంది, నేను ఫ్యాక్టరీకి వెళ్తాను. ఓకే, గో హెడ్. వస్తాను సార్. ఏమయ్యా, పిల్లాడు ఎవరో గానీ చూడ ముచ్చటగా ఉన్నాడే, చుట్టమా? మన ఎస్టేట్ సూపర్వైజర్, గుడ్ బాయ్. సార్, నాకు ఐడియా వచ్చింది. ఈ అబ్బాయి హీరో బాబురా ఉన్నాడు. ఇతన్నే మీ పిక్చర్ లో హీరోగా పెట్టేస్తే? నాకు అదే ఐడియా వచ్చింది. నో, మీరు ఇంకెప్పుడు ఆ మాట అనకండి. ఏమంటే ఆకురాడే భానుని పెళ్లి చేసుకుంటాడు. నాకు అల్లుడు కాబోతున్నాడు. అబ్బాయి మనసులో అటువంటి ఆశలు కలిగించకండి. ఈ ఇంటి కథానాయకుడు,
ఏమిటమ్మా చేతిలో ఉంది కొడుకుడా నాకు ఇవ్వ ఏ పచ్చి మాట్లాడక లేదు సార్ ఇది టేబుల్ టెన్నిస్ బాల్ పేరుగా సందు దొరికితే చాలా తిండి సంగతి తప్ప ఇంకేమీ అక్కర్లేదు ఏమండి గొప్ప చలిగా ఉంది ఈ గదిలో హీటర్ ఉండాలి ఎక్కడ క్లైమేట్ ఎలా ఉంది? ఊటీ నా ఒంటికి బాగా పట్టింది నీకు నాకు పట్టింది పిచ్చి. ఏమంటున్నావు? మరేంటి ఊటీలో అన్ని ఏర్పాట్లు చేస్తానన్నావే, ఆ ఊసేతమే నువ్వు ఇలా ఊరుకుంటే ఎలా మరి? చలితో ఒళ్ళు బిగుసుకుపోతుంది. మంచి ఉనికంపలు తెస్తే సరి. మర్చిపోకుండా తీసురా. ఏంటమ్మా టైం అంతా వేస్ట్ అవుతుంది. షాపింగ్కి వెళ్తానన్నా వెళ్ళలేదా? ఇప్పుడే వెళ్తాను తల్లి. సత్యమూర్తి నేను ఒక విషయం చెప్పాను, డైరెక్టర్ తో మాట్లాడు. అలాగే డైరెక్టర్ సార్ 3,000 రూపాయలు కావాలి. 3,000 ఎందుకో? స్వెటర్ కొనాలి. ఏనొక్కి స్వెటర్ కుట్టించిపోతావా? అమ్మకు కావాలి స్వెటర్. ఆ మాట చెప్పు. ఏమయ్యా వచ్చిన వెంటనే 3,000 రూపాయలు ఖర్చు అంటే ఇంకా 10 రోజులు ఉండాలయ్యా. నీకెవరికైనా నా బాధ తెలుసుదయ్యా. ఏమిటి సందేహిస్తున్నారు? ఏమి లేదమ్మా, స్వెటర్ కొంటాం 3,000 కావాలి అన్నాడు. 3,000 చాలా ప్రస్తుతానికి సరిపెట్టుకుంటారు. సరే పోనీ ఓ బ్లాంక్ టిక్ చేస్తాను. కొట్లో ఉన్న సామాన్ అంతా ఏకంగా కొనేయండి. కొట్టువాడు మా ఆఫీస్కి వచ్చి కూర్చుంటాడు. సార్ చెప్పుకోవాలంటే మీ మనసు చాలా ఫ్రాడ్. ఫ్రాడ్ కాదమ్మా, బ్రాడ్ బ్రాడ్. అదేగా అన్నా ఫ్రాడ్. నోరు తిరగకపోతే వదిలేనమ్మా. ఎగతాళిగా ఉందా? షార్ట్ రెడీ సార్. రెడీయా? రండమ్మా. అమ్మ ఎక్కడ అక్కడ రావయ్యా, రా. షూటింగ్ చూడడానికి వచ్చావా? కమా. హలో భూషయ్య. హలో. ఈయన మా పిక్చర్ కథానాయకుడు చంద్రకుమార్. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. ఈవిడ కథానాయకి దేవి బాల. నమస్కారం. వీరు ఈ పెద్ద ఎస్టేట్ కి ఓనర్ శ్రీపతి. మన షూటింగ్ కావాల్సిన ఏర్పాట్లన్నీ వీరే చేశారు. వెరీ గుడ్. వీరి డాటర్. నమస్కారం. నమస్కారం. ఐఎమ్ భాను. కూర్చోండమ్మా. ఏం భూషయ్య, షూటింగ్ సవ్యంగా జరుగుతుందా? ఏదో జరుగుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు కదా? ఏ ప్రాబ్లం లేదు. ఆల్ రైట్, మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు తెలియజేయి, నేను వెంటనే ఏర్పాటు చేస్తాను. నాకింకేం అక్కర్లేదు. రాత్రి అయితేనే కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది. దానికి ఏదైనా చిన్న సెటప్, హాఫ్ సెటప్ అయినా చాలు. భూషయ్య, దేవి బాల, ఐ లైక్ యువర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ. మిస్ భాను, వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ మై యాక్టింగ్? ఉన్నమాట అంటే కోపం రాదు కదా? No. కొంచెం న్యాచురల్ గా యాక్ట్ చేస్తే బాగుంటుందేమో. Thanks. 10% కరెక్ట్. నా అభిమానుల ఉత్తరాల్లో ఇలాగే రాస్తున్నారు. She is always joking. సార్, మీరు నటించిన ఏదో ఒక పిక్చర్ లో ఎన్టీఆర్ ఇమిటేట్ చేశారేమో అన్నట్టుగా ఉంది. Am I correct? షూర్. ఎన్టీఆర్ నటనకే డిక్షనరీ. ఎవరు నటించినా ఎన్టీఆర్ స్టైల్ తప్పకుండా ఉంటుంది. ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నారు. అయ్యో భాను, ఉమ్, ఏమిటమ్మా పాపం వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావు? వాళ్ళని షూటింగ్ చేసుకొని పదుపోదాం. దేవి బాల, రేపు షూటింగ్ ఎక్కడా? దేవి బాలకి షూటింగ్ లేదు, రెస్ట్. నిజంగానా? ఆ. అబ్బా, రేపు జాలీగా ఊటీ అంతా తిరిగి వస్తాను. సార్ అలాగైతే నన్ను వదిలేయండి. నేను దేవిబాల ఊటీలో జాలీగా బోటింగ్ చేసుకొస్తాం. అరే నీకు షూటింగ్ ఉంది సార్. ఆ? హీరోయిన్ లేకుండా నా మీరేం చేస్తారు? కథానాయకు కోసం గాలిస్తారు. ఊళ్ళో గాలిస్తారు, వల్లకాడులో గాలిస్తారు, ఏట్లో గాలిస్తారు. మీరు వల్లకాడు ఉన్న పిక్చర్లు బాగా పోతాయని డిస్ట్రిబ్యూటర్లు నొక్కి చెప్పారు సార్. అమ్మా డ్రెస్ రెడీ. ఫిట్టింగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. అమ్మా రూమ్ లో చూసుకోండి. సార్ బ్యూటిఫుల్. ఏమిటా ఇది? ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యంగా ఉంది. ఒంటరిగా ఉన్న నన్ను భయపెట్టారు. నేనేనండో. ఎవరిని అడిగి నువ్వు ఈ ఎస్టేట్ లోకి అడుగు పెట్టావు? తోటమాల, నేను భయపడిపోయానండో. తోటమాల్ని కాదు, ఈ ఎస్టేట్ కే సూపర్వైజర్ని.
సూపర్వైజరా? ఆ మాటకు అర్థం ఏంటండి? ఏమిటంటే ఈ ఎస్టేట్ ని అజమాయిషీ చేసేవాడని అర్థం. ఓహో, అందుకని మీరు ఇలా భయపడ్డా ఏమన్నా బాగుందా? కడుపులో బిడ్డ కేరమంటాడు. నువ్వు గర్భవతివా? నేను కన్నె పిల్లనండి. ఏదో మాట వరుస కన్నాను. మీ పని చూసుకునే పండే. ఏమిటి ఆకులు తుంచుతున్నావు? అదేమన్నా తప్ప? తప్ప. ఇంకోసారి చెయ్యేస్తే చేతులు ఎరగొడతాం. అంతటి వాళ్ళేనండి. ఆకులు తుంచకూడదు, లోపలికి రాకూడదని రాసి పెట్టారా? రాసి పెట్టాలా? అయ్యో, ఎందుకలా ఎత్తి పడేశారు? ఎత్తి పడేయకూడదు అని నీ మొహాన్ని రాసి పెట్టుందా? కొంట కాడండి. అమ్మయ్య, అయ్యో నడుము పట్టేసిందండి. నేను మా ఊరికి ఎలా వెళ్ళేదండి? నా భుజం మీద ఎక్కువ నిన్ను తీసుకుపోయి వదిలేస్తాను. నేను ఎక్కుతాను. గయ్యాడి పిల్ల. అవునయ్యా. అమ్మాయి, నీ పేరేమిటి? కనకమ్మ. కనకమ్మ, పేరు చాలా బాగుంది. అయ్యగారి పేరు శివరాజు. మీ ఇల్లు ఎక్కడుంది? అదిగో అక్కడ కనిపిస్తుంది గంగాపురం. అదేనయ్యా మా ఊరు. కనకమ్మ, నిన్ను కలవడానికి మీ ఊరు అయ్యయ్యో, మా ఊరు రావద్దండి. వస్తే మా ఊళ్ళో ఉండే జనం మిమ్మల్ని కట్టి పడేసి ఆ. డంగ్రడంగా డంగ్రడంగా బంబ్రడంగా డింగ్రడింగా అని దొరికేసారండి. పాట బాగానే ఉంది. పాట అయితే బాగుంటుంది. ఆ. దాని అర్థం ఏమిటో తెలుసా మీకు? ఏమిటి? చెయ్యి విరిచి కాలు విరిచి తోలు వలిచి అయ్యయ్యో. డోలు కట్టేస్తారని అర్థం అంటే. మహాభయంకరంగా ఉంది. భయంకరంగానే ఉంటుందండి. అందుకే మిమ్మల్ని అక్కడికి రావద్దంటున్నా. వస్తా. కనకమ్మ, 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 నువ్వేం భయపడకు. మీ ఊరికి ఎలా రావాలో, ఏ విధంగా కలుసుకోవాలో, ఊళ్ళో జనాన్ని మోసగించి ఎలా తిరిగి రావాలో అంతా నాకు తెలుసు. నేను గట్టివాడినే. గట్టివారా? ఆ, ఇప్పుడు నేను పొడుపు కథ పొడుస్తాను, దానికి బదులు చెప్పండి. సరే అడుగు. కళ్ళున్నాయి, చూడలేదు. కళ్ళున్నాయి, చూడలేదు. ఆ, మాటలున్నా, నాలుక లేదు. ఉమ్, పాలున్నా, బర్రె కాదు. తోలున్నా, ఎముక లేదు. అదేంటో చెప్పుకొని చూద్దాం. ఏమిటి? నువ్వే చెప్పరాదు. ఆ, దీనికి బదులు కావాలంటే అదిగో ఆ మెట్ట మీద నిలబడి ఆ, ఓహో ఓహో అంటూ కోట పెట్టండి. నేను వచ్చేస్తాను. కనకమ్మ, 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 కనకమ్మ. కళ్ళున్నా చూడలేదు, మాటున్నా నాలిక లేదు. కళ్ళున్నాయి, చూడలేదు. పాలున్నాయి, బర్రె కాదు. ఛ, పల్లెటూరు పిల్ల పొడిచిన పొడుపు కథకు బిఏ పాస్ అయిన నేను బదులు చెప్పలేకపోయానే. ఏమంటాయ్? ఆ? దండాలంటాయ్. కనకమ్మ, వచ్చావా? ఎలా వచ్చావు? సూపర్వైజర్ ఇల్లు ఎక్కడుందో కనుక్కొని వచ్చానండి. సరే కూర్చో. నేను ఎంతో ఆలోచించి ప్రయత్నించా. నీ పొడుపు కథకి నాకు బదులే తెలియట్లేదే. కనకమ్మ, ఏమిటిది? నేనేలా చెప్తానండి? మీరే చెప్పండి. నేను చెప్పలేకపోయానే. చెబితేనే నిన్ను కట్టుకుంటా. లేదంటే నేను ఇంక రానండోయ్. కనకమ్మ, నిన్ను ఒక్కరోజు చూడకపోతే నా మనసే చీకటవుతుంది. నాకు కూడా అంతేనండోయ్. అందుకేగా ఊరి నుంచి దొంగతనంగా వచ్చాను. ఇక మీదట ఎక్కడే ఉండిపోరాదు. లేదండోయ్, నా మనసు మీకు ఇచ్చేసాను కదండి, దాన్ని మళ్ళీ తీసుకుపోదా అని వచ్చానండోయ్. అది మాత్రం సాధ్యం కాదు. ఎందుకు కాదు? ఎప్పుడో మన మనస్సులు ఏకమయ్యాయి. ఇక వాటిని వేరుపరచగలమా? కనకమ్మ, ఏమండి? కనకమ్మ, కనకమ్మ,
సిస్టర్, స్విట్జర్లాండ్ లో పెద్ద పిక్చర్ తీయబోతున్నాడు మా ఫ్రెండ్. నేనే హీరోని. చెప్పవే, ఆ పిక్చర్ లో మన అమ్మాయే వీరేని, నేను జింజర్ ల్యాండ్ వస్తాను. అక్కడ ఒకటే చలిగా ఉంటుందట. ఆ కష్టం లేదే, చలే ఉండదా? మీ అమ్మాయి హీరోయిన్ గా ఉండదు. ఏమంటున్నావు? ఓ కొత్త మొహాన్ని పరిచయం చేద్దామని మా ఫ్రెండ్ పట్టు కూర్చున్నాడు. బాగానే ఉండయ్యా, మొదటి నుంచి నీతోనే కలిసి నటిస్తోంది. ఇప్పుడు హఠాత్తుగా మారుస్తానంటే ఎలా? ఇటు చూడు బాబు, నువ్వు ఎలాగైనా ప్రయత్నించి మన అమ్మాయిని ఆ పిక్చర్ లో హీరోయిన్ గా నటించి ఏర్పాటు చేయాలి. నువ్వు ఆతృత పడుతున్నావు. అమ్మాయికి ఆ ధ్యాసే లేదే, నా మాట మీద మర్యాదే లేదు. ఇచ్చి పుచ్చుకోవడం మనం నడుచుకునే పద్ధతిలో ఉంటుంది. ఎన్నో విధాలు అడ్జస్ట్ అవుతున్నా. నేను సిఫార్సు చేయకపోతే ఆవిడింత పెద్ద స్టార్ అయి ఈనాడు ఇంత అంతస్తుకొచ్చేదా? ఆ కృతజ్ఞత ఆమె లేదు సిస్టర్. ఒక్క మాటలో చెప్తున్నా, ఆవిడ నాతో అడ్జస్ట్ అవ్వకపోతే ఆవిడ ఫ్యూచర్ అర్థం అవుతుంది. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. లేడీ గెస్ట్ హౌస్ రెడీగా ఉంది, అందరూ వచ్చి అక్కడ ఉండొచ్చని శ్రీపతి గారు చెప్పమన్నారు. ఓహో, నువ్వేనా వాచ్మెన్వి? అరే రండి సార్, మీరెవరో తెలుసామా? ఎవరు? మీరే ఎస్టేట్ సూపర్వైజర్ అలాగా? మిస్టర్ సూపర్వైజర్. సారీ, మిస్టర్ శివరాజ్. ఐఎమ్ చంద్రకుమార్, ఫేమస్ సినీ ఆర్టిస్ట్. గ్లాడ్ టు మీట్ యూ. నేను మీకు తెలియలేదా? సారీ సార్, నేను ఎప్పుడు సినిమాలు చూడను. ఏ ఖర్చు అవుతుందనే? నో టైం లేదు. ఓ అమ్మా, ఏమో నువ్వు ఇంకా షాపింగ్కి వెళ్ళలేదా? వెళ్తాను తల్లి. యాపిల్ జ్యూస్ తాగావా? తాగానమ్మా. ఏమిటి సార్, మాంసం ముక్కను చూసిన కుక్క పిల్లల మీద మీదకి వస్తున్నారు ఏమిటి సార్? మరే అదే అమ్మా. అమ్మా, ఎవరమ్మైనా? ఎస్డేడు జూబర్ రైతుడు. సిస్టర్, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న ఎన్నిసార్లు చెప్పాను? ఆశగా ఉంది. పై వాళ్ళు ఎవరు లేరు కదా, జగతాలు చేయకయ్యా. మరే ఇదే విధంగా ఒక అమ్మాయిని నిన్న టీ ఎస్టేట్ లో చూశాను. నాలాగే ఉందా? అవును, ఇదే కళ్ళు, ఇదే నవ్వు, ఇదే రూపం, అచ్చు మీలాగానే ఉంది. ఉండడానికి వీల్లేదే. నా దేవి బాల లాంటి అందమైన పిల్ల ఈ లోకంలోనే ఉండదు. ఉంది సార్. మరో మాట చెప్పాలంటే ఈవిడ కంటే కొంచెం నల్లగా ఉంటుందా? మీలాగే ఉంటుంది, కానీ మీకంటే అందంగా ఉంటుంది. సార్, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. రేపు ఆ పిల్లని ఇక్కడ తీసుకురండి, చూద్దాం. 50,000 రూపాయలు ఇస్తారు. అరే రే రే, అన్నీ వీకే. మీ నాన్న స్వాములారు అయిపోయారుగా, వారు ఎక్కడైనా తప్పు పని నువ్వు చేస్తుంటారు. ఉండు సిస్టర్. లుక్ మిస్టర్, ఆ పిల్లని తీసుకురండి, చూద్దాం. ఓకే, ఖచ్చితంగా తీసుకొస్తాను. పిల్లాడు పోజు కొట్టిపోతున్నాడే. ఎవరండి? నేనే కనకమ్మా. అనుకున్నా వేరే ఇంకెవరైనా అయితే చేతులు విరిచి పారేసేదాన్ని. ఎవండోయ్, నా పొడుపు కథకి పదులు తెలుసుకున్నారా? అదే తెలియలేదే, నువ్వే చెప్పి. మీరొక ముద్దునని ఒప్పుకొని గుంజీలు తీస్తేనే చెప్తాను. గుంజీలు తీయమంటే తీస్తాను, కానీ ముద్దను ఒప్పుకోవాలా? అప్పుడు ఇంక మిమ్మల్ని చూడడానికి రాను. కనకమ్మ సరే, ఒప్పుకుంటా. నేనొక ముద్దుని. మీరొక జగముండి. అది సరే, ఆ సమస్యలకు అర్థం చెప్పి. కళ్ళున్నాయి, చూడలేదు. అంటే? టెంకాయండి. మాటలున్నాయి, నాలుక లేదు. గ్రామ్ ఫోన్ అండి. పాలున్నా బర్రె కాదు. మరేమిటి? జిల్లేడు పాలండి. తోలున్నా ఎముకలు లేవు. నారింజ పండండి. అంతేనా? కనకమ్మ, ఓ చిత్రం జరిగింది. ఒకే విధంగా ఇద్దరుండటం సాధ్యమా? ఏమండో, అద్దంలో చూస్తే నేనే ఇద్దరులా కనిపిస్తాను. ముద్ద ఒకే రూపంలో ఇద్దరుండటం సాధ్యమా? కవల పిల్లలు ఒకే విధంగా ఉంటారు కదండి. నువ్వు నమ్మవు గాని అచ్చు నీ పోలికలతోటి ఓ పిల్లుంది. సినిమా నటి దేవి బాల. దేవి బాల? అవును. ఆశ్చర్యంగా ఉందండి. ఆవిడ్ని నేను చూడాలండి. సరే, నాతో రా. టీ ఎస్టేట్ లో షూటింగ్ జరుగుతోంది, ఆవిడని చూపిస్తాను. అమ్మ బాబోయ్, నేను ఊరు వదిలొచ్చానని తెలిస్తే చంపేస్తారండి. 10 నిమిషాల్లో తిరిగి వచ్చేసేద్దాం. కనకమ్మా, నేను ఆవిడతో పన్నిం కాశాను, నీకు 50,000 రూపాయలు వస్తాయి. 1,00,000 రూపాయలు ఇచ్చినా వద్దండి, నేను వెళ్తానండి. కనకమ్మ, పారిపోకు, ఆగు, చెప్తున్నా విను. కనకమ్మ, అయ్యయ్యో, ఏనుగులు పట్టే గోతులో పడ్డాయండి. ఏనుగులు పట్టే గొయ్యి కాదు, మనకు దొరికిన ఏకాంత ప్రదేశం. వదలండి. అయ్యయ్యో, మా ఊరి జనం ఎవరైనా చూస్తే మిమ్మల్ని చంపేస్తారండి.
కనకమ్మ నీకోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. అంత పిచ్చేంటండి? నేను లోకంలో ఎక్కడా దొరకని వస్తువునా ఏంటి? అవును. అంత గొప్పతనం నాలో ఏముందని? కనకమ్మ నీ కళ్ళల్లో ఏదో మంత్రం ఉంది. మీరలా చూడకండి. ఏ? నాకు ఒంట్లో ఏమో అవుతుంది. నాకు అంతే. అయ్యో, ఏనుగులు గోడ అనిపిస్తుంది. పదండి పోదాం. మనం గోతులు కదా ఉన్నాం, ఏమిటి తెలియదు. వద్దండి, పదండి పోదాం. ఏ విధంగా మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగలం? ఉదయం వరకు ఇక్కడే ఉండాలి. అలాగా? ఏమండోయ్, తెల్లారే వరకు ఎలా గడపాలి? ఎలా గడపాలన్నా నేను రెడీ. మీరు కొన్నాను కంట. ఏది అటు వంగి కూర్చోండి. ఇదెక్కడ సరసం? తిరగమంటే కళ్ళు మూసుకోండి. సరి. నేను చెప్పే వరకు కళ్ళు తెరవకూడదండి. సరి. నేను మీ మీద ఎక్కి పారిపోతానండి. కనకమ్మ, 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 కనకమ్మ. నేను నిన్ను తప్పకుండా తీసుకొస్తానని ఆ దేవి బాలతో చెప్పాను. నువ్వు ఎలాగైనా రావాలి, లేకపోతే నాకు అవమానం అవుతుంది. ఆ పని జరగనిస్తానా? అప్పుడు ఓ పని చేయండి. ఏమిటది? మీరే ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి. కోత పెట్టండి, నేను వచ్చేస్తానండి. ఆ పిల్ల నన్ను చూస్తుంది, నేను ఆ పిల్లని చూస్తాను. ఇద్దరు పిల్లల్ని మీరు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఎలా ఉందమ్మా మన వేషం? బ్రహ్మాండంగా ఉంది. చూడండి, నేను చెప్పినట్టు నటించాల్సమా? నటనే మా ప్రాణం. ఊటీకి వచ్చిన వాళ్ళకి మనసులో కోరికలు పుడతాయి, పెదాల కొంకర్లు పోతాయి. అయ్యో, వారు వస్తున్నారు. వెళ్ళి డిక్కీలోకి వచ్చాడు. వెళ్తున్నా. అయ్యో, డిక్కి ఎక్కడుందమ్మా? డిక్కి ఎరకాలు ఉంటుంది కదా. ఏం సార్, నాకంటే పెద్ద అందగత్తిని తీసుకొస్తానని చెప్పి మీరు మాత్రమే వచ్చారే? అయితే నాతో మీరు చెప్పిందంతా అబద్ధమే కదా? అవును, ఆవిడేం బస్తీ పిల్ల అన్ని చోట్లకి రావడానికి. మీరు ఇక్కడే ఉండండి, నేను కనకమ్మను పిలుచుకొస్తాను. ఆ తర్వాత మీరు రండి. ఓకే. పాపం. బాబు, మీరేనా శివరాజు అంటే? అవును. మీ గురించి మా మనవరాలు చెప్పిందండి. ఎవరావిడ? కనకమ్మ మా మనవరాలండి. ఏం చెప్పింది? మిమ్మల్ని చేసుకుంటానంటే వద్దని కొట్టి తిట్టానండి. తర్వాత? పిచ్చి పిల్ల ఏడుస్తూ నూతిలో పడి చచ్చిపోయిందండి. చచ్చిపోయిందా? బాబు వచ్చేదా? కనకమ్మ. సార్, ఏదో బాధపడుతున్నట్టున్నారు. ఏం జరిగింది? దేవి బాల, నా కనకమ్మను పోగొట్టుకున్నాను. నా జీవితమే చీకటైపోయింది. సార్, దారిన పోయే కొండపిల్ల కోసం మీరు ఇలా బాధపడితే ఎలా? దారిని పోయే కొండపిల్ల నా ఉద్దేశంలో ఆమె నా ఆరో ప్రాణం, నా మోహన రాగం.
చచ్చిపోయావని మీ తాత చెప్పాడే? సార్, నేను కనకమ్మను కాను, మరి నేనే దేవి బాలను. ఏమిటి, నువ్వు దేవి బాలవా? ఏ ఆశ్చర్యంగా ఉందా? మీ మనసు పరీక్షించాలని నా సెక్రటరీ ద్వారా కనకమ్మ చనిపోయిందని చెప్పించాను. అమ్మయ్యా. కనకమ్మను నేనేనండోయ్, దేవి బాలను నేనేనండోయ్, గోతులో పడింది నేనేనండోయ్, ఇప్పుడు మీ ముందు నుంచున్నది నేనేనండోయ్. అమ్మ దొంగ నిన్ను. మధురసమో మదనుని రథమో పూల శరమో వలపుల వరమో నవరస వీణలి మృగే మోహం ఊగే మధువులు చిందే కాలం సాగే మృగే మోహం ఊగే మధువులు చిందే కాలం సాగే మదనుని రథమో పూల శరమో వలపుల వరమో నవరస వీణలే మ్రోగే మోహం ఊగే మధువులు చిందే కాలం సాగే కలలెన్నో చూపించు కాలం నిన్నే కవ్వించు రంగుల లోకం కురిపించే రాగాల వాన నన్ను మురిపించే మోహవీణ కోటి విరహాల ఊగేను హృదయం కోటి విరహాల ఊగేను హృదయం మధుర ప్రేమి మృదువైన కావ్యం మదనుని రథమో పూల శరమో వలపుల వరమో నవరస వీణలే మ్రోగే మోహం ఊగే మధువులు చిందే కాలం సాగే మ్రోగే మోహం ఊగే మధువులు చిందే కాలం సాగే కురులందు విరులన్నీ ఆడే కొంటె తలపుల్లో మరులెన్నో పాడే కొత్త వలపే కొలువైన స్వర్గం మధురసమో మదనుని రథమో పూల శరమో వలపుల వరమో నవరస వీణలి మృగే మోహం ఊగే మధువులు చిందే కాలం సాగే మృగే మోహం ఊగే మధువులు చిందే కాలం సాగే మిస్టర్ శివరాజ్ 1 minute. అయ్యో
చేశాడే. పర్వాలేదు, నేను కనకమ్మలా నటిస్తాను, చూడండి ఒక తమాషా. మిస్టర్ శివరాజ్, నువ్వు చెప్పిన అమ్మాయి ఈవిడేనా? అవును. కంగ్రాచులేషన్స్. ఈవిడ దేవి బాల కంటే అందగత్తే. ఏమండే, ఈయన ఎవరండే? వీరొక పెద్ద సినీ యాక్టర్, నటులు. నటిస్తారా? ఏది ఒక ఆట ఆడమని చూద్దాం. ఇలాంటి చోట నటించకూడదు. నువ్వు నా రూమ్ కి రా, ఆడదాం పాడదాం. ఆశ చూడండి. మిస్టర్ శివరాజ్, ఈ అమ్మాయి సినిమాలో నటించిందంటే దేవి బాల పొగరనుగుతుంది. వంకాయ్, ఇంతసేపు నేను పక్కన నుంచున్నాను, నేనెవరినో తెలుసుకోలేకపోయావే. పెద్ద యాక్టర్ అట. కనకమ్మను స్టార్ని చేసి దేవి బాల పొగరంచబోతావా? దేవి బాల నువ్వా? నేను అసలు పోల్చుకోలేకపోయా. త్వర పిచ్చి పుల్లయ్య, దానికి తెలివితేటలు అవసరం. సరే, నాకు ఫ్యాక్టరీ టైం అయింది, నేను వస్తాను. ఈరోజు సాయంత్రం ఇక్కడికి రండి, మీతో ఏకాంతంగా మాట్లాడాలి. ఓకే, ష్యూర్. టాటా. టాటా. దేవి బాల, ఈ వేషం ఇంకా కొనసాగిస్తావా? కొనసాగిస్తే వేషం విషం అవుతుంది. అవుని, నువ్వు ఒక నటివి. నటికి హృదయం ఉండకూడదా? ఆ హృదయంలో లవ్ ఉండకూడదా? ఉండొచ్చు, కానీ దాన్ని నువ్వు అణుచుకోవాలి. ఏ? నీకంటూ ఒక ఇమేజ్ ఉంది. ప్రేక్షకులు నేను ఒక కన్యగా ఆరాధిస్తారు. నువ్వు ఇంకొకరు భార్య అయితే ఆ ఇమేజ్ దెబ్బతింటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు షోకేస్ బొమ్మవి. కొట్టువాడు పెట్టిన చోటే బొమ్మ ఉండాలి. బొమ్మకి ఇప్పుడు ప్రాణం ఉండదు. అందరి తారల విధంగా నేను ఒక షోకేస్ బొమ్మను కాదు. నా మార్గంలో నన్ను పోనివ్వండి. నీ నడక తప్పుగా ఉంది. ఏది ఒప్పో ఏది తప్పో నాకు బాగా తెలుసు. మనసుకు నచ్చినట్టే చేస్తాను. మిగిలిన వాళ్ళ గురించి నేనేం బాధపడను. బాలుగారా, ఒక హ్యాపీ న్యూస్. మీరు వెంటనే ఫ్లైట్ లో బయలుదేరి ఊటీకి రండి. ఊటీకా? ఏమిటి కమలా, ఏమిటి విషయం? అన్నీ స్వయంగా చెప్తాను. ఏం కమలా, సంతోషమైన విషయమేగా, ఫోన్లో చెప్పదుగా, సస్పెన్స్ ఎందుకు? ఆశ అబ్బాయికి. మీరు తొందరగా బయలుదేరండి, అన్ని విషయాలు వివరంగా చెప్తా. సరే, ఓకే, బయలుదేరి వస్తాను. భూషయ్య, ఎలా ఉంది? తిమ్మిరెక్కినట్టుంది. అయ్యో, నేను ఇది అడగల. షూటింగ్ బాగా జరుగుతుందా అని. ఏదో మాదిరిగా జరుగుతోంది. తీయక ముందు ఎండ ఎక్కుతుంది, తీయ సమయాన్ని దిగుతుంది. షూటింగ్ జరుగుతుందో లేదో, మీటింగ్లు జరుగుతున్నాయి. మీటింగా? ఏం మీటింగ్? అది వేరేం లేదు సార్. ఇలా మందు మీటింగ్లు జరుగుతున్నాయి కదా, దాని గురించి అంటున్నారు. సార్, అబద్ధం చెప్పకూడదు. చంద్రకుమార్ ని చెప్పింది వినవయ్యా, నా మాట సార్, ఉన్నదున్నట్టు చెప్పడానికి భయం ఎందుకు సార్? వెళ్ళకిలా పడుకుని ఉమ్మితే అది మన మీదే పడుతుంది. అది మాకు తెలుసు సార్. సార్, మీ డాక్టర్ మీద తొందరగా ఫిక్స్ చేయండి. చేయలేదంటే ఇందుకే వీడిని పెద్దవాళ్ళ ఇళ్ళకి తీసుకురాను. భూషయ్య, ఆయన ఏదో ముఖ్యమైన విషయం చెప్తూ ఉంటే నువ్వెందుకు అడ్డుతుంటావు? ఏం లేదు సార్, హీరోయిన్ దేవి బాల వెనకాల మీ శివరాజ్ తిరుగుతున్నాడు. వాట్? అది మరే లేదండి, షూటింగ్ జరిగే చోటికి శివరాజు గాలిగిద్దులా తిరుగుతున్నాడు, దాని గురించి. భూషయ్య, ఇది ఎంతో ఇంపార్టెంట్ మ్యాటర్. ఈ లోకంలో నాకు అమ్మాయే సర్వస్వం. ఆమె జీవితాన్ని ఎవరైనా చెడగొడితే దానికి బదులు నా రివాల్వర్ చెప్తుంది. అయ్యో, ఆ రివాల్వర్ గొడవ ఇప్పుడు ఏంటమ్మా? అయ్యయ్యో, పాపం చాలా మంచి అమ్మాయి. ఈ అమ్మాయి జీవితాన్న శివరాజ్. ఎక్స్క్యూజ్ మీ, 1 minute ప్లీజ్. పదమ్మా. ఏమయ్యా, ఊటీలో చలిగా ఉంది, కాస్త మందు కొట్టున్నాం కదా అని తీసుకొస్తే అందరి కడుపులో కొడుతున్నావు. సీల్ ఎక్కడుందో చూసి వాత పెట్టడం నాకు తెలుసు. నాకు పెట్టావయ్యా, 100కి 10 రూపాయలు వడ్డీకి పట్టుకొచ్చాను. పిక్చర్ పూర్తిగానేవ్వా. దేవి బాల శివరాజ్తో పారిపోతే పోదయ్యా, నాకు తెలుసు. దేవి బాల గురించి నాకు బాగా తెలుసు. నువ్వు నోరు మూసుకొని తాగు. నోరు మూసుకుంటే మందల పోతుంది. నోటికి ఒకటే కన్నా ముక్కుకి 2 ఉన్నాయి, పోతుంది. ఇంకా నయం, ముక్కుతో వదిలేసావు. ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని పెట్టి పిక్చర్ తీసి సంపాదించి బిల్డింగ్ కట్టి. ఏం మిస్టర్ శివరాజ్, శ్రీపతి గారు చెప్పారు వాళ్ళ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావట. కంగ్రాచులేషన్స్. అలా చెప్పారా? ఆ విషయమే నాకు తెలియదే. ఏం మిస్టర్, వెటకారంగా ఉందా? నోనో, వారి దగ్గర పనిచేసి బతికేవాడిని. ఆయన పెద్ద లక్షాధిపతి. దీన్నే అదృష్టం అంటారు. 3000 ఎకరాల ఎస్టేట్తో లక్షాధికారుల అమ్మాయి దొరకడం సులభమా? నేనే అయితే కళ్ళకు అద్దుకుని కట్టుకునేవాడిని. కట్టుకోండి. మిస్టర్ శివరాజ్, నేను ఇక్కడికి వచ్చింది వేరే విషయంగా. ఏమిటో చెప్పుకో. చెప్పండి. నా లైన్లో నువ్వు అడ్డుపడకూడదు. ఏ?
బదులు చెప్పకుండా వచ్చేసావే? రేపు ఉదయం మాట్లాడుకుందాం, వెళ్ళండి. నేను తాగి మాట్లాడుతున్నానన్నా? దేవి బాల ఎవరో తెలుసా? పెద్ద సినిమా స్టార్. నా కీప్. కీప్ అంటే అర్థం తెలుసా మరి? మిస్టర్ చంద్రకుమార్, ప్లీజ్ గెట్ అవుట్. కీప్ అంటే అది కాదు, ఉంపుడు కత్తె. యూ ఇడియట్, పోరా బయటికి. ఇంకొక మాట దేవి బాలి గురించి అన్నావో ప్రాణంతో పోయి ఇక్కడి నుంచి. బీ కేర్ఫుల్. గుడ్ బాయ్. మెల్లిగా సిస్టర్, చూసారా అయ్యో, ఏమిటయ్యా ఈ రక్తం? ఏమైనా గొడవ జరిగిందా? అంతా మీకోసం పాటుపడ్డదానికి ఫలితం. ఆ శివరాజుని చంపేస్తాను. ఏం జరిగిందయ్యా? చెప్పవయ్యా. మీ అమ్మాయి ఊటీకి షూటింగ్కి వచ్చిందా, అడ్డమైన వాళ్ళ వెంట పడ్డానికి వచ్చిందా? మిస్టర్ చంద్రకుమార్, దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. సిస్టర్, చూసారా సిస్టర్, చూసారా? నాకంతా తెలిసే. నీ ఆటలకి సాగనివ్వను. అమ్మా చెప్తున్నా, నాకు నా గురించి తెలుసు. 18 సంవత్సరాలు దాటాను నేను. 18 ఏళ్ళు దాటితే అమ్మ మాట మన్నించకూడదా? ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. అడుగు. అది అలా ఉండనివ్వు. కుమార్, ఇప్పుడు నువ్వు బయలుదేరు, రేపు ఉదయం మాట్లాడుకుందాం. రేపంటూ రోజులు దాటించేయకండి. ఇవాళ తిథి కుదరలేదా? ఒకటి మాత్రం చెప్తున్నాను వినండి. నీ కూతురు ఆ శివరాజుతో సంబంధం పెట్టుకుందా, కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తా. ఏమిటి వాగుతున్నావు? చంపేస్తావా? నేను చంపను, కానీ ఆ శ్రీపతి చంపేస్తా. అయ్యో, శ్రీపతి కుమార్తెను శివరాజుకిచ్చి పెళ్లి చేస్తున్నారు. అడ్డుగా దేవి బాల వచ్చిందో క్లోజ్. ఆ శ్రీపతి తుపాకీతో ఇప్పుడు వస్తున్నాడు. అమ్మాయి అమ్మాయి, మనకి ఊటీ వద్దు, షూటింగ్ వద్దు, ఇప్పుడే ఊరికి వెళ్ళిపోదాం. సత్యమూర్తి, సత్యమూర్తి. అమ్మా ఏమిటమ్మా ఇంత అర్ధరాత్రి వాళ్ళు పిలిచారు? ఇప్పుడే మెడ్రాస్ వెళ్ళిపోవాలి. ఈ విషయం పూషకి చెప్పు. అమ్మా నువ్వు ఊరుకోమ్మా. సెక్రటరీ, ఇతన్ని బయటికి వెళ్ళగొట్టండి, నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. అయ్యో, నా నోరు మూసుకోవే. అతను వెళ్ళిపోతాడు. పోలీసులకు కానీ ఈ సంగతి తెలిసిందంటే పేపర్లో వేసేస్తారు. ఏమిటయ్యా అలా వణిగిపోతున్నావు? తీసుకుపో. వెళ్ళు బాబు. సిస్టర్, చెప్పిన విషయాలు నా జ్ఞాపకం ఉంటుంది. మెల్లగా. జయమాలన, ఏం మిస్టర్ జయమాలన, ఈ డ్రెస్ ఏంటి? నేను పుట్టినప్పుడు ఈ బిడ్డలు కూడా లేవండి. ఏమయ్యా తీసుకుపోవాయంటే లొల్లరా వాతావు ఏంటి? మీరు వెళ్ళండి సార్. నేను చలి కొడుతున్నాను, వీడు కాళ్ళు కొడుతున్నాడు. సర్లే. అమ్మయ్యా. శివరాజ్, నువ్వు నా దగ్గర పనిలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? 6 సంవత్సరాలు పూర్తవుతోంది. నా గురించి నీ ఉద్దేశం ఏంటి? సన్మార్కులు, అభిమానవంతులు. ఆహా, అభిమానం ఏదో లోకంలో గొప్పది. ఎస్ సార్. అభిమానానికి సాధ్యమా ఉంది? ఏదైనా ఉందా? లో సార్. అయితే ఆ అభిమానం ఎక్కడ ఓడిపోతుందో తెలుసా? నేను చెప్తాను. అభిమానాన్ని చులకనగా తీసుకున్న వాళ్ళ దగ్గర ఆ అభిమానం అపార్థాలు పాలవుతుంది. అపార్థం మాత్రమే కాదు, అది కక్షగా మారుతుంది. శివరాజ్, ఏ అభిమానాన్ని నీకెంతకాలం చూపించానో ఆ చనువుతోనే నేను నిన్నోటి అడుగుతా. కాదు బాబు, అర్థిస్తున్నాను. నా భాను నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఐఎమ్ వెరీ సారీ సార్. అటువంటి అభిప్రాయం మీకుందని నాకు ముందుగానే తెలుసుంటే. నువ్వు ఇలా ఒక సినిమా నెట్ వెనకాల తిరుగుతావు నాకు ముందే తెలుసుంటే నేను ముందే చెప్పేవాడిని. శివరాజ్, ఎలాగైనా నువ్వు భానుని పెళ్లి చేసుకోవాలి. సారీ సార్, ఆమెకు నేను ఎప్పుడో మాటిచ్చాను.
ఈనాడు మార్చుకోలేను. డాడీ నాన్న అలా నిర్బంధిస్తే ఏం ప్రయోజనం ఉంది? వారి మార్గాల వారిని పోనీయండి. కాదమ్మా, శివరాజ్ ఏదో భ్రమలో చిక్కుకున్నాడు. అందులోంచి బయటపడితేనే గాని అతడు బాగుపడ్డా. శివరాజ్, నీకు నేను 2 రోజులు టైం ఇస్తున్నాను. ఫైనల్ గా ఉద్దేశం చెప్పు. లేదు సార్, ఎన్నాళ్ళు టైం ఇచ్చినా నా నిశ్చయం మారదు. యూ కెన్ గో నౌ. గుడ్ బై. మావళయ్య ఇలా రా. వస్తున్నాను సార్. నేను ఏం చేస్తానంటే యాంగిల్ సెటప్ చేసి వస్తాను. ఈలోగా డైలాగులు చూడు. స్క్రిప్ట్ ఏదయ్యా? చూసాను సార్. అలాగే 40 50 జూమ్ 60. అయ్యో 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 డైరెక్టర్ యాంగిల్ సెటప్ చేసి వస్తానన్నాడు. శాలిటీ లేదు, షార్ట్ లేదు. అయ్యో దొల్లిపోతున్నాను రా. రండి బాబు, ఎవరన్నా రక్షించండి. అయ్యో, డైరెక్టర్ అయ్యో రండరా. హిట్ డైరెక్టర్ అంటే అందరూ పరిగెత్తుకు వస్తారు. ఫ్లాప్ డైరెక్టర్ అంటే మొహం కూడా చూడరు. అమ్మా, ఎలా సార్ పడ్డారు? యాంగిల్ ఫిక్స్ చేస్తూ ఉంటే దొల్లి పడ్డాను. ఏం సార్, డైరెక్టర్ గారు దెబ్బలు తగిలి సాగు బతుకుల్లో ఉన్నారని పేపర్లో వేద్దాం. ఇంకా ఉన్నారని మాత్రం వేయించు. ఎక్కడ దెబ్బ? అది నీ దెబ్బ. షూటింగ్ క్యాన్సిల్ చేద్దాం. వద్దురా, వడ్డీ తెచ్చిన డబ్బులు రా. నీదేం పోయింది? మళ్ళీ పడితే అబ్బా అనాలి. త్వరగా రెడీ చేయండి, ఎండపోతోంది. అబ్బులు ట్రాక్ లేవై, కెమెరా తీసుకురావా. చెప్తున్నా సార్. త్వరగా త్వరగా చేయండి. మావళయ్య, అదేంటి మావళయ్య చేతులు పువ్వులు చుట్టుకున్నావు? అది ఏమిటంటే దుష్యంతుడు శకుంతల రొమాన్స్ రాస్తున్నాను కదా, నేచురల్ గా ఉంటుందని చుట్టుకున్నాను. మరి శోభనం సీన్ నేచురల్ గా ఉండాలంటే ఏం చేస్తావు? అది చూపిస్తే సెన్సార్ వాళ్ళు పట్టుకుంటారు సార్. అది నిజమే. Good morning, sir. గుడ్ మార్నింగ్. హీరో ఎక్కడ? అదిగో వస్తున్నారు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. ఏం సార్, దేవి బాల ఇంకా రాలేదా? ఎప్పుడో ఫోన్ చేశాం సార్, బయలుదేరారని చెప్పారు. బయలుదేరితే ఎక్కడికి పోయిందయ్యా? చెప్తాను సార్, వచ్చే ముందు ఒరిజినల్ హీరోతో డ్యూట్ పాట రావద్దు. డైరెక్ట్ సార్, ఓ పని చేయండి, ఆ శివరాజునే హీరోగా పెట్టి పిక్చర్ తీయండి. నా కడుపు మండిపోతుంది. నోరు మూసుకోవయ్యా. నీతో పగలు గొడవగా ఉంది, రాత్రిలో గొడవగా ఉంది. నీ ఇద్దరికి పడలేదంటే నేను ఏం చేయమంటావయ్యా? సార్, మీకు ఆ దేవి బాలను కంట్రోల్ చేసే దమ్ము లేదు. మీరే డైరెక్ట్ సార్. నన్ను చేయమంటావయ్యా? కావాలంటే కాళ్ళకి ముక్కుతాను. అంతకు నిజం నేను చేయమంటావు? రోడ్లేండి, అదిగో దేవి బాల వస్తుంది. ఇదిగో వచ్చిందయ్యా. నేను ఎదురు పోయి ఏదో ఒకటి చేసుకోండి. అదే షూట్ చేసి పారేస్తాం. టచ్అప్. బోట్ట చెప్పు. ఇప్పుడేగా వచ్చారు, పండి పండి. రై బేటా కావాలంటే పుచ్చుకొని ఓ మూల కూర్చో. రామ్మా దేవి బాల. ఏమిటి ఈరోజు ఏదో మూడ్లో ఉన్నట్టున్నావు? రాగానే గుడ్ మార్నింగ్ చెప్పేదానికి ఈరోజు అది చెప్పలేదు. నేను ఫ్లాప్ డైరెక్టర్ని, నాకెవరు చెప్తారు గుడ్ మార్నింగ్? సార్ ఇప్పుడు ఏం చేయబోతున్నావు? షూటింగ్ ఏనమ్మా చేయబోతాం, లేక వంకాయలు అమ్ముకోవడానికి వచ్చాం. కరెక్ట్ సార్, షూటింగ్కే వచ్చామని జ్ఞాపకం చేయండి. నువ్వు జ్ఞాపకం పెట్టుకో. ఏం మావుళ్ళయ్య, ఎండ ఉండగానే వీళ్ళిద్దరి మీద ఏం సీన్ తీస్తామో ఆలోచించు. కావ్య నాయకీ నాయకులు అనురాగంతో మైమరిచి నటించే ఘట్టం. సరిగ్గా రాకపోతే నాకే నష్టం. ఇగో మీరు మైమరిచి నటిస్తారో లేదో, మీ గొడవలన్నీ మర్చిపోయి నటించనంతే. ఏమ్మా డాన్స్ కంపోజింగ్ అయిపోయిందా? కంపోజ్ పూర్తయి వారం అయింది సార్. ఏమ్మా నీకు నీరసమేనా? మరేం చేసేది? సరే ఊదు. ఏమిటి? డీజిల్ ఊదమ్మా, నువ్వు ఊదకపోతే డాన్స్ ఆగిపోతుంది. సరే సరే, సౌండ్ రెడీయా? మధుమాసమే పులకించలే హృదయాలనే పలికించలే, నా దేవి నాతోనే నాట్యాలు చేసి నవ్వించవచ్చిందిలే, నా దేవి నాతోనే నాట్యాలు చేసి నవ్వించవచ్చిందిలే. మధుమాసమే పులకించలే హృదయాలనే పలికించలే, నా దేవి నాతోనే నాట్యాలు చేసి నవ్వించవచ్చిందిలే.
జల్లేను వయసు ముత్యాలను కోటి రాగాలు కవ్యూచే కొంటె మోహాలను కన్నే అందాలు జల్లేను వయసు ముత్యాలను కోటి రాగాలు కవ్యూచే కొంటె మోహాలను నాదం గీతం ఏకం అయితే అంతా ఉల్లాసమే నాదం గీతం ఏకం అయితే అంతా ఉల్లాసమే మధుమాసమే పులకించలే హృదయాలనే పలికించలే నాదేవి నాతోనే నాట్యాలు చేసి నవ్వించవచ్చిందిలే మధురమైనట్టి భావాలు మనసు నూరించెను మౌన గీతాలు నాలోన మరులు చిందించెను మధురమైనట్టి భావాలు మనసు నూరించెను మౌన గీతాలు నాలోన మరులు చిందించెను నిన్ను నన్ను ఒకటిగా చేసి బ్రతుకు పండించెను నిన్ను నన్ను ఒకటిగా చేసి బ్రతుకు పండించెను మధుమాసమే పులకించలే హృదయాలనే పలికించలే నాదేవి నాతోనే నాట్యాలు చేసి నవ్వించవచ్చిందిలే నాదేవి నాతోనే నాట్యాలు చేసి నవ్వించవచ్చిందిలే అంతే సార్ పాట పూర్తయింది అప్పుడే ఏమైంది శుభం చెందియద్దు అమ్మాయ దేవిబాల నేను ఈ కానాడు అడ్వైస్ చేశాను కానీ నా మాట ఖాతరు చేయలేదు దేవిబాల నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ శ్రీపతి గురించి నీకు తెలియదు అతని పేరు చెప్తే ఈ ఊటిలో పిట్టర్ కూడా నీళ్లు తాగం ఇలాంటి బెదిరింపులు నా దగ్గర సాగు అన్నిటికీ భయపడ్డానికి నేనేం పిరికిదాన్ని కాదు నీకు దురహంకారం ఎక్కువైపోయింది నువ్వెలా అనుకున్నా సరే మిస్టర్ చంద్రకుమార్ ఇంకోసారి నువ్వు ఈ విషయం మాట్లాడావంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఎక్కడికి పోతావు నువ్వు పంజరంలో చిలకవు వలలో పడ్డ లేడివి పలకచ్చు కులకచ్చు కానీ తప్పించుకుపోలేదు సముద్రాన్ని బంధించాలని ప్రయత్నించడం వృధా దేవిబాల నిన్ను ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను మంచిగా నీ మనసు మార్చుకో లేదంటే ఏం చేస్తావు నా పగెలాంటిదో నీకు తెలియదు నాకు చిక్కని సుఖాన్ని ఇంకొకరు అనుభవించకూడదు నీ మొహం మీద యాసిడ్ నేనే పోస్తాను డ్రైవర్ అమ్మా బండిది లొకేషన్ చేంజ్ అమ్మా షూటింగ్ క్యాన్సిల్ నేను గెస్ట్ హౌస్ పోతున్నా అలాగే అమ్మా డ్రైవర్ కొంచెం కారాపు శివరాజ్ ఏం దేవిబాల షూటింగ్ ప్యాకప్ అయిందా లేదు ఆ చంద్రకుమార్తో నాకు తలనొప్పి అయిపోయింది ఏమైందిట పదండి గెస్ట్ హౌస్ లో చెప్తాను లేదు దేవిబాల నేను ఒక పెద్ద తప్పు చేశాను ఏమిటది అకస్మాత్తుగా నీ జీవితంలో అడుగుపెట్టి నీకెంతో కష్టం కలిగించాను నేను ఈ ఊరు వదిలిపోదాం అనుకుంటున్నాను నానా దయచేసి అంత పని మాత్రం చేయకండి నేను అది సహించి బతకలేను పదండి గెస్ట్ హౌస్కి పోదాం దీనికి ఒక పరిష్కారం చూద్దాం నో సారీ పదండి నా కోసం ప్లీజ్ పదండి రండి